రంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనోభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దోచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ ఎలిజిబిలిటీ సంపాదించుకోవటం కోసం ఏ ఏ సర్టిఫికెట్స్ ఇచ్చి ప్రూఫ్స్ చూపించి నేను కూడా ఎలిజిబుల్ అని అనిపించుకోవాలో ఆ ప్రూఫ్ ఇప్పుడు ఒకటి సమర్పించింది శ్రీమాలిక. శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలోకి తీసుకున్నాం, అవకాశం ఇచ్చాం, ప్రాక్టీస్ చేస్తోంది. కానీ మనన తాంబూలం బాకీ ఉంది, మనన తాంబూలం కూడా సమర్పిస్తేనే పూర్తిగా ఎలిజిబుల్ అని చెప్పాను. ఆ లోటు లేకుండా ఆ మాటని మన్నించి చక్కగా మనన తాంబూలాన్ని ప్రప్రథమంగా సమర్పించినటువంటి శ్రీమాలికని మనసారా ఆశీర్వచనం చేస్తున్నాను. వాళ్ళలో పిల్లల్లో ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. వాటిని కొంచెం ప్రోత్సహించి వాటిని బయటికి తీస్తే తద్వారా సంప్రదాయ సేవ చేసుకునేటటువంటి ఒక భాగ్యం వాళ్ళకి కలుగుతుంది. సంకోచం ఉంది, ఇన్నాళ్ళు ఎందుకో ఈ ప్రవృత్తిలోకి రాలేదు, కానీ ఇప్పుడు రావడం, అది ఏకంగా ఒక పెద్ద టాస్క్ తీసుకోవటం కోసమే ధైర్యం చేయటం, దాంట్లో ఇలాంటి అర్హతలు కూడా కావాలి కాబట్టి వాటిని కూడా సంపాదించుకోవడానికి శ్రద్ధగా ప్రయత్నం చేయటం చాలా చాలా అభినందనీయం. చేసినటువంటి ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బహుశా వాళ్ళ టర్న్ వచ్చేసరికి ఆ శ్లోకాలలో ఏదో ఒక శ్లోకం చెప్తారు. పిల్లలందరూ తెలివైన వాళ్ళు కదా, అన్ని రకాలుగాను టైంని చక్కగా యూజ్ చేసుకోవాలి అనేటటువంటి దృష్టితోటి ఆ రకంగా బహుశా పాపం మొన్ననే చెప్పాలని అనుకుందేమో, కానీ అనుకోకుండా మనకి విరామం వచ్చింది కనుక ఇవాళ ఆ అవకాశం. ఎప్పుడు ఏది అవకాశమో ఏ సమయం దేనికో అనేది మనం చెప్పలేం, కానీ చేసిన ప్రయత్నం చాలా బాగుంది. చెప్పిన విషయంలో కూడా ఏ రకమైనటువంటి తేడాలు లేవు. ఈసారి ఒకటే అందరూ చెప్తూ ఉంటే నేను ఎంత జాగ్రత్త పడాలి అనేది నాకు తెలుస్తోంది అంతే. నేనేం చేస్తున్నాను అంటే ప్రతిపదార్థం పూర్తిగా చెప్పకుండా ఒక్కొక్క వాక్యం దానికి ప్రతిపదార్థం చెప్పి దాంట్లో విశేషాలు చెప్పి మళ్ళీ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తున్నారు. కానీ నార్మల్ గా అందరూ ఎలా చెప్తారు అంటే ముందు శ్లోకం చదివి తర్వాత
పద విభాగం చేసి తర్వాత ప్రతిపదార్థం చెప్పేసి అప్పుడు తాత్పర్యం సంగ్రహంగా చెప్పుకొని తర్వాత విశేషార్థాలని చెప్తారు. నాకు ఎప్పుడు మొదటి నుంచి ఇదే అలవాటు. మా ఎస్విబిసిలో ప్రోగ్రామ్స్ ఈ స్తోత్రాలు అవి చెప్పినప్పుడు కూడా మా అక్కయ్య ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండేది, ముందు మొత్తం శ్లోకం అంతా చదవకపోతే మేము ఎడిట్ చేసుకోవడం కష్టం అవుతుంది, అలా నువ్వు అక్కడికక్కడ విరక్కొట్టి చెప్తూ ఉంటే మేము అవన్నీ కలుపుకోవాలి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉండేదన్నమాట. కానీ ఏంటో ఒక భాగాన్ని విభాగం చేసి తర్వాత విశేషార్థాలు చెప్పుకుని వెళ్ళడం అనేదే అవుతుంది. ఇప్పుడు శ్రీమాలిక చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, నేనే మార్చుకుంటే వీళ్ళు కూడా మార్చుకుంటారు అనేసి, లేకపోతే వీళ్ళు కూడా ఇదే తప్పుడు తోవలోకి వచ్చేస్తారు. నిజానికి అది పద్ధతి కాదు, మొత్తం ప్రతిపదార్థం అంతా చెప్పేసుకోవాలన్నమాట. కానీ ఆ అమ్మాయిని అనడానికి లేదు, ఇది నా దోషం, నేను అలా చెప్పాను కాబట్టి తను కూడా అలాగే దాన్ని అనుసరించింది. కానీ అనుసరణలో మాత్రం ఏ రకమైనటువంటి దోషము లేదు, ఎక్కడ ఎంచాలన్నా కూడా ఎక్కడ ఏమీ దోషం లేకుండా చక్కగా వివరణ చేసింది, సమగ్రంగానే చెప్పింది. ప్రథమ ప్రయత్నమైన సంగ్రహంగా కాకుండా సమగ్రంగానూ చెప్పింది, సమయానుకూలంగా కూడా అనుసంధానం చేసింది. అయినా సరే ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఇది అందరూ చేసేటటువంటి పొరపాటే. శార్ంగా అనేటటువంటి పదాన్ని ఉచ్చరించడం జాగ్రత్తగా మనం అలవాటు చేసుకుందాం. చార్ంగం పంచాయుధాలలో ఒకటి కాబట్టి చాలా మంది అక్కడ మెలిక షాకి బదులుగా సీతలో సాని వాడతారు, సారంగం అంటారు. అది కాదు, సారంగం అసలు రా అనేది కంప్లీట్ గా ఉచ్చరించకూడదు. అక్కడ సారంగం అంటే వేరే అర్థం వస్తుంది. సారంగపాణి అంటే శివుడు, సారంగపాణి అంటే విష్ణువు, అర్థంలో చాలా తేడా వస్తుంది అనమాట. మనం మెలిక షా పలకాలి, శ్రీరాముడిలో షాని ఉచ్చరించాలి. అంతేకాదు రాని ఎప్పుడూ పూర్తిగా ఉచ్చరించకూడదు, రాని ఎప్పుడూ హల్లుగానే షార్ షార్ అని అనాలి, షార్గా. ఆ తర్వాత గాకి ఉచ్చారణకి వచ్చేయాలన్నమాట. అలాగే అలవాటు చేసుకోవాలి. లేదా శారంగ అని కూడా అనకూడదు, శార్ంగపాణి అని, శార్ంగము అనేది పదం అన్నమాట. జ్ఞాపకం పెట్టుకుందాం, అందరికీ కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. చాలా చక్కగా ప్రయత్నం చేసావు తల్లి. ఈ ప్రయత్నాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఎన్నో తాంబూలాలు అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అందించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. చిన్న సూచన ఏంటంటే, మంచిగా సబ్జెక్టు మీద చక్కటి అథెంటిక్ గా చెప్పగలిగేటటువంటి స్థితి నీకు ఉంది, కానీ గొంతులో ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నీకు వినపడటం లేదు. ప్రథమ ప్రయత్నం అవడం వల్లేమో కానీ గొంతులో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వినిపించేటట్లు, కాన్ఫిడెంట్ గా ఉంది అనిపించేటట్లుగా ఉండాలి గొంతు కూడా. అంటే ఇవన్నీ మనం చూసుకోవలసినటువంటి అంశాలు కాబట్టి చెప్తున్నాను. విషయం చెప్పడంతో పాటుగా కాన్ఫిడెంట్ గా చెప్పడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి పిల్లలు అన్న దృష్టితోటి చెప్తున్నాను. ఇప్పుడు కూడా తడబాట్లేదు, ఎక్కడ డిస్కనెక్షన్స్ లేవు, ఎక్కడ ఆగలేదు, స్పష్టంగానే చెప్పింది. కానీ ఇంకా చక్కగా ఇంకొంచెం అథెంటిక్ గా గొంతులో ఇంకొంచెం పవర్ కనిపించాలి అనే దాన్ని సూచన చేస్తూ చక్కగా భగవద్ రామానుజ సంప్రదాయ సేవా భాగ్యాన్ని పొంది సద్గ్రంథాల అధ్యయనాన్ని సఫలం చేసుకొని తాను ఆనందాన్ని అనుభవిస్తూ, ఇప్పుడు తటాకమని భట్టరు వారనే మొదట మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చింది చూసారా, తటాకం దగ్గర కూర్చొని తాగేస్తున్నాము అని అంటే తటాకంగా ఎవరో ఒకరు అందించాలి కదా, వాళ్ళు అందించారు, మనం తాగుతున్నాం. మరి మనం అందించకపోతే తర్వాత వాళ్ళు ఎలా తాగుతారు, వాళ్ళకి మాత్రం ఎలాగా దాహం తీరుతుంది? అంచేత తప్పనిసరిగా మనం ఈ వ్యాసంగాన్ని అలవరుచుకోవాలి, సద్గ్రంథాధ్యయనాన్ని చేసి సద్గ్రంథాలలో ఉండే మంచి విషయాలని ఇలాగే అందరూ పానం చేసేటట్లుగా అందించాలి. దానికి తగిన సమర్థత, సదవకాశం, ఆచార్య అనుగ్రహం, భగవద్ రామానుజుల అనుగ్రహం, భగవద్ అనుగ్రహంతో పరిపూర్ణంగా శ్రీమాలికకి కలగాలి. కొత్త సంవత్సరంలో బాగుంది, వసంత మాసంతో ప్రారంభమైంది, అది పువ్వులు అన్నట్టుగా మొదటి ఇది బాగుంది. ఈ రెండవ తాంబూలం కూడా చక్కగా మంచిగా అందించినందుకు అభినందిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. 3 రోజులు ఎందుకు రాలేదు ముందు చెప్పండి అని అనకండి, ముందు చెప్పను కానీ చెప్తాను. కారణం బలమైన కారణమే ఉంది, కానీ భయకృత్ భయనాశన అని భగవంతుడు మన పాలిట ఉన్నప్పుడు అనుకున్నాను చూసారా, గజం వా వీక్ష్య సింహం వా అన్నట్లుగా మేము చూస్తాం, మేము బాహు రామస్య సంశ్రిత అన్నట్లుగా ఉంటాం కాబట్టి అలాంటి ఒక ధైర్యం మనకు ఉంటుంది కాబట్టి మనకి విఘ్నాలు ఆయనే కలిగిస్తాడు. ఆ విఘ్నాలని
ఆయనే తొలగిస్తాడు. అలాంటి ఒక అనివార్యమైనటువంటి కారణం చేత ఈ 3 రోజులు మన ఈ వ్యాసంగంలో నేను అన్వయించలేకపోయినాను. సస్పెన్స్ ఏమి ఎక్కువ ఉంచనులేండి, ముందు ఆ కబుర్లలో వద్దు. ఇవాళ పాఠం అయిన తర్వాత మీరందరూ నా గురించి మంచిగా ఆలోచించి నా క్షేమాన్ని కోరుకునేటటువంటి వారే కాబట్టి పంచుకుంటాను అది కూడా. కానీ చివరిలో ఆ విషయాన్ని కూడా మీకు వివరణ చేస్తాను. ఇవాళ మనం ముందుగా వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం 100 శ్లోకం నుంచి అనుసంధానం చేసుకుందాం. అప్పుడే 3 రోజులు అయిపోయింది, సరిగ్గా బొటాబటీగా ఉన్నాయి. మనకి 16వ తేదీ ఇది పూర్తి చేసుకోవాలి. మధ్యలో శ్రీరామనవమి, తర్వాత మళ్ళీ ఏమి అనుకున్నట్టు అయిపోవాలి అనేటటువంటి ఒక దీక్ష మనకు ఉండాలి. కాబట్టి ఇవాళ మన దగ్గర ఉన్న మొట్టమొదటి టాస్క్ ఏంటి అంటే, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ 2 శ్లోకాలు అనుసంధానం చేసుకోవాలి. దానికి మెంటల్గా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం. దూరంగా ఉన్నానే కానీ అబ్బో నేను వదిలేశాను, వీళ్ళు కూడా వదిలేశారా, అసలు అభ్యాసం చేస్తున్నారా లేదా, ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేటటువంటి ఆ టెన్షన్స్ తో పాటు ఈ టెన్షన్ కూడా ఒకటి యాడ్ అయింది ఇప్పుడు కొత్తగాను. అందుకని ఇవాళ ప్రమాణ తిరట్టు కాకుండా ఒక చిన్న అభ్యాసం మీద మీరు ఎలా ఉన్నారు, మీ లెవెల్ ఎలా అవుతుంది, అప్పుడే చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఒక చిన్న పరీక్ష 5 నిమిషాలు చివరిలో చేస్తాను. ఇది ఈనాటి మన ప్రధానమైనటువంటి వ్యాసజ్ఞానం ప్రకారం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం కరుణామృతకూలముద్వహైష ప్రణమత్స్వాగతికీ ప్రసన్నసీథ మయి రంగధనోపకర్ణికాక్ష్ణోః సరితోర్వీక్షణవీచి సంతతిస్థాన్ విలసతి నాసాకల్పకవల్లీ ముగ్ధేవరంగనిలయస్య స్మితమపి తన్నవకుసుమం చుబుకకపోలం చ పల్లవోల్లసితం నయనసఫరవిద్ధౌ కర్ణపాశావరుద్ధౌ ఋషైవ లుఠతోర్చిర్మంజరీరుద్ధిరంతౌ పరిమిళదళకాళీ శైవలామంశవేలాం అనుమణిమకరోద్ఘౌ రంగధుర్యామృతార్థేః అధరమధురాంబోజం తత్కర్ణపాశమృణాళికావలయమభిమామాస్తాం రంగేందువక్త్రసరశ్చిరం నయనసఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికామకరం అలకశ్రేణీ పర్యంత నీలవనావళి రమయతు సమాం కంఠశ్రీరంగనేతురుదంచిత ప్రముఖ తరుణగ్రీవాకంబు ప్రలంబమలిం లచః ప్రణయ విలగల్లక్ష్మీ విశ్వంభరాకరకందళీ కనకవలయ క్రీడా సంక్రాంతరేఖ ఇవోల్లసన్ అధిష్టానస్తంభౌ భువన పృథుయంత్రస్య కమలాకరేణోరాలానౌ అరికరిఘటోన్మాథముసలౌ ఫణీంద్రస్ఫీతస్రక్వ్యతికరిత సందిగ్ధ విభవౌ భుజౌ మే భూయాస్తాం అభయమభి రంగ ప్రణయినః ప్రతిజలధితో వేలాశయ్యాం విభీషణ కౌతుకాత్ పునరివ పురస్కర్తుం శ్రీరంగిణః ఫణిపుంగవే సముపదధతః కంచిత్ కంచిత్ ప్రసారయతో భుజద్వయమపి సదా దానశ్రద్ధాళు దీర్ఘముపాస్మహే కుసుమభరాలసౌ స్ఫటిక వేదిశయౌ విటపౌ అమరతరోః పరం పరిహసత్పృథురంగభుజః బహుమణిముద్రికా కనక కంకణదోర్వలయైః కిసలయిదోర్ద్వయం ఫణిని నిర్భరసుప్సమిమః మద్రక్షావ్రత కౌతుకే సుకటకే విక్రాంతికర్ణే జపే సార్ంగజ్యాభిణ కర్కసిమ్ని సుమనస్రగ్మోహనే మార్దవే దోర్ద్వంద్వం బహుశః ప్రలోభ్య కమలాలీలోపధానం భవత్ తచ్చిత్రాలకముద్రితం విజయతే శ్రీరంగ సంసంగినః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీమాలిక చెప్పినట్టుగా మననల్లో మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. స్వామి యొక్క బాహు వైభవ వర్ణనని చేస్తున్నారు భట్టర్ వారు 6 శ్లోకాలలో అని అనుకున్నాం. అందులో మనం 4 శ్లోకాలని అనుసంధానం చేసుకున్నాం. ఆ బాహువుల వర్ణనలో వాటి యొక్క బాహ్యమైనటువంటి దేహ గుణాలకు ఉండాల్సినటువంటి అన్ని గుణాలు ఉన్నాయి అని, పరత్వ సూచకమైనటువంటి చిహ్నాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు అని అనుకున్నాం. స్వామి
పరాత్పరుడు అని నిర్ణయం చేసేటటువంటి ఎన్నో రకమైనటువంటి లక్షణాలలో ప్రాధాన్యం దేనికి అంటే శ్రియఃపతి కావడం అని చెప్తున్నాం. ఆ శ్రియఃపతిత్వాన్ని నిర్ణయించటానికి ఉండేటటువంటి కొన్ని చిహ్నములు అవి ఆమె నిత్య అనపాయినిగా వక్షసీమని అలంకరించి ఉండుట అనేది. దానితో పాటుగా నిన్న భట్టరు వారు చేసినటువంటి వర్ణనను బట్టి ఆయన బాహువుల మీద ఆమె యొక్క చిత్రాలక ముద్రలు ఉండుట అనేదాన్ని మనం నిన్న అనుసంధానం చేసుకున్నాం. ఇది చెప్పడానికి కారణం ఏమిటి అంటే అది పరత్వాన్ని చెప్పడం అనే దృష్టితోటి. అందుకే కమలాదేవిని ప్రలోభ్య అనేటటువంటి దాన్ని కమలాలీలోపధానం భవత్ అని అనడంలో కమలాదేవి తనంత తానుగానే ఉపధానంగా చేసుకోవడానికి తగినటువంటి అన్ని వైభవాలు కలిగినవి అని ప్రత్యేకించి 3 రకాలైనటువంటి గుర్తులని మనకక్కడ తెలియచేశారు అని ఇప్పుడు మననం ద్వారా మనం తెలుసుకున్నాం. 1 పరాక్రమ సూచకమైనటువంటిది, 2 కంకణాలని ధరించి ఉన్నది, 3 చిత్రాలక ముద్రితము అయి ఉన్నది. కనుకే అమ్మవారు హాయిగా అమ్మవారు ఉపధానంగా పెట్టుకుంది కాబట్టే ఆ చిత్రాలక ముద్రలు దాని మీద కనిపిస్తున్నాయి అని అన్నారు. వాటికి ఎన్నో రకాలైనటువంటి వివరణలని ఇచ్చారు. అమ్మ ఉపధానంగా చేసుకుని పడుకుంటుంది అనడానికి ఇప్పుడు చక్కగా నవరాత్రులు కనుక ఇప్పుడు సుందరకాండకి ప్రాధాన్యం అందరూ చెప్తూ ఉంటారు, మనం కూడా అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. ఈ శ్లోకానికి మనం సుందరకాండలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన వ్యాఖ్యానంలో ఇచ్చారు. ఒకటి ఏంటి అంటే నాచ్యార్ తిరుముడిలో ఉండేటటువంటి ఒక పాసురాన్ని ఇచ్చారు. మొన్న మనకి సమయం లేక చెప్పుకోలేదు. తిరు విళయాడు తిన్తోళ్ అని అమ్మవారికి లీలగా ఉండేటటువంటి దృఢమైన భుజాలు అనేది ఒకటి. అంతేకాకుండా మనకి బాగా గుర్తుండాలి అంటే కాకాసుర వృత్తాంతం. కాకాసుర వృత్తాంతాన్ని అమ్మవారు హనుమత్ స్వామికి తెలియచేస్తుంది, గుర్తుగా చెప్పు అని. అప్పుడు ఆమె నేను పడుకున్నాను, ఆయన పడుకున్నారు, ఆయన ఒళ్ళో నేను, నా ఒడిలో ఆయన అని బాహూన్ ఉపధాయస్య అంటూ రాఘవాంకేప్యహం చిరం అనేటటువంటి ఒక ఉపధాయ భుజంతస్య లోకనాథస్య సత్కృతం అనేదాన్ని కూడా హనుమకి సీతమ్మ చెప్పినటువంటి మాటలలో సీతమ్మ తను ఉపధానంగా చేసుకున్నాను అని చెప్పినటువంటి ఒక గుర్తుని మనకి చెప్తారు. అంతకంటే ఒక మంచి ఉదాహరణని మనకి ఉత్తర రామచరితంలో ఉన్నదాన్ని అక్కడ భవభూతి ఉత్తర రామచరిత్రలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. అందులో ఉత్తర రామచరిత్ర ప్రథమాంకం అన్నమాట. అంటే చక్కగా హాయిగా ఆనందంగా రామచంద్రస్వామి రాజ్యపాలన చేస్తూ ఉండేటటువంటి రోజులలో సీతమ్మ తల్లి గర్భవతి అయినటువంటి సమయంలో ఆనందంగా జీవితం గడుపుతూ ఉండేటువంటి స్థితితో ప్రారంభం అవుతుందన్నమాట. ఆ గర్భవతిగా ఉండేటటువంటి ఆమెకి జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతటినీ చిత్రాలుగా తీసుకొని వచ్చి చూపిస్తే చూస్తుంది. ఆ తర్వాత కాసేపు అలాగ పడుకుంటుంది. ఆమె నిద్రకు గర్భవతి కాబట్టి అలసిపోయి పడుకుంటే అప్పుడు ఆమెకి తన బాహువునే ఉపధానంగా చేస్తున్నాడు రామచంద్రస్వామి. ఆ రామచంద్రుని మాటలలో భవభూతి అనేటటువంటి కవి చెప్పినటువంటి శ్లోకాన్ని ఇందులో చెప్తున్నారు చూడండి. ఆ వివాహ సమయాత్ అంటే ఎప్పటి నుంచి దిండుగా చేసుకుంది, దిండు లేకపోతే దిండుగా చేసుకుంది అరణ్యంలో అని అనుకుంటామేమో అని కాదు. రాజ్యభోగాలు అనుభవించిన నాడు కూడా లీలోపధానంగా బాహువే ఉంది. అరణ్యంలోనూ ఆమెకి లీలోపధానంగా బాహువే ఉంది. ఆ వివాహ సమయ గృహే వనే అంటే అయోధ్యలో ఉన్నా అదే, వనంలో ఉన్నా అదే, ఎప్పుడు పెళ్ళయిన దగ్గర నుంచి అంటున్నారనమాట. దధతు యవ్వనే పునః, యవ్వనం వచ్చినప్పుడు దధతు అంటే ధరిస్తోంది. ఏది అంటే స్వాపహేతు అనుపాశ్రితో అన్యయా రామబాహు. రాముడు తన బాహుని గురించి తానే చెప్పుకుంటున్నాడు అనమాట. అన్యయా అనుపాశ్రిత, మరొకరిని ఏనాడు ఆశ్రయించినటువంటి ఏష రామబాహు, ఈ రామబాహు ఇదిగో ఉపధానం తే, నీకు ఉపధానము అని ఆమె అలా అలసి నిద్రపోతే తన బాహునే ఉపధానంగా చేసి చెప్పినటువంటి మాటని అక్కడ మనకి గుర్తించారు. అంచేత కమలాలీలోపధానం భవత్ అని వెనకటి దాంట్లో చెప్పారు. ముందు రెండింట్లలోనూ కూడా
ఉండేటటువంటి గుర్తులు సార్ంగ జ్యాకిణములు ఉన్నాయి చూసారా, అవి చిత్రములు కాదు, రంగురంగులుగా ఉండవు, వెరైటీగా ఉండవు, ఒక్కలాగే ఉంటాయి. అలాగే కంకణముల తాలూకు ఆ సొబగు అది కూడా ఒక్కలాగే ఉంటుంది, సువర్ణ కంకణాలు ధరించారు కాబట్టి. కానీ అలక ముద్రలు మాత్రం, ఈ అమ్మవారి యొక్క కేశపాశం యొక్క ముద్రలు మాత్రం విచిత్రములై ఉంటాయి అనే దాన్ని మనకి ఈ 3 గుర్తులలో ఉండేటటువంటి ఈ గుర్తుకు ఉండేటటువంటి ప్రత్యేకతని గురించి చెప్పారు. ఇప్పుడు మనం తర్వాత చదువుకోబోయేటటువంటి శ్లోకంలో ఉండే ప్రత్యేకతని గుర్తించటానికి ఇంతవరకు చదువుకున్నటువంటి 4 శ్లోకాల కంటే చెప్పుకోబోయేటటువంటి శ్లోకంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటది? ఇది మీకు మళ్ళీ టెస్ట్ లో కూడా అడగచ్చు ఇలాంటివి, అందుకని జాగ్రత్తగా వినండి. రంగనాథ సంభావన గోష్ఠి వారు 6 శ్లోకాలలో వర్ణించారు కదా బాహువులని, మరి అందులో ఏమైనా తేడా ఉందా అని అడిగారు అనుకోండి, అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. మనం ఇప్పుడు 4 శ్లోకాలు మనం చెప్పుకున్నాం, అన్నిట్లోనూ ద్వివచనాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అంటే 2 బాహువులని గురించినటువంటి వర్ణన చెయ్యబడుతోంది. ఇంతవరకు చేసిన వర్ణన ఒక బాహువుకి మాత్రమే సంబంధించినది కాదు, 2 బాహువులకి సంబంధించినటువంటి వర్ణన అని అనుకోవాలి. ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి శ్లోకంలో ఉపధానం గురించినటువంటి ప్రస్తావన వచ్చింది కనుక అది సీతమ్మకి మాత్రమే ఉపధానం కాదు, రాముని యొక్క బాహువు, అదే రంగనాథుని యొక్క బాహువు తనకి కూడా ఉపధానమే అవుతోంది. అంటే ఆమెకి తలగడగా తలదిండుగా ఉంది, ఆ తనకి తలదిండుగా చేసుకుని, రామచంద్రుని బాహువైతే ఆనాడు సముద్ర తీరంలో బాహువుగా చేసుకుని ఉపధానంగా చేసుకున్నాడు. రంగనాథుడు కూడా ఇప్పుడు తన దక్షిణ బాహువుని ఉపధానంగా చేసుకుని నిద్రిస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ బాహువుని అయితే రంగనాథుడు తల కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడో ఆ బాహువు యొక్క వర్ణన ఇప్పుడు మనం ఈ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇంతవరకు కామన్ గా రెండింటి గురించి చెప్పారు, ఇప్పుడు ఉపధానీకృతమైనటువంటి బాహువు యొక్క ప్రత్యేకతలని చెప్తున్నారు. ఇదొక విశేషం ఇందులో. అంతేకాదు, రంగనాథుడు అంటే రంగము అంటే నాట్య రంగము అనుకున్నాం కనుక, రంగనాథుడు అంటే నటుడు అని అనుకున్నాం కనుక, నాట్య భంగిమని ప్రదర్శించేటటువంటి శ్లోకాలు ఏవి ఉన్నాయి అని అడిగితే, నంబెరుమాళ్ళ దగ్గర అయితే కించిత్ తాండవగంధి సంహననకం అనేటటువంటి శ్లోకం వస్తుంది. ఇది పెరియ పెరుమాళ్ళ విషయంలో అయితే ఈ శ్లోకాన్ని మనం ఆయన యొక్క నట ప్రదర్శన చేస్తున్నటువంటి ఒక సన్నివేశాన్ని తెలియచేస్తుంది అనేది కూడా ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేకాదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాత ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారు అని అంటే, పాత చిత్రాలు కానీ పాత గ్రంథాలు కానీ అవి వాటికి ఉండేటటువంటి విలక్షణత్వం ఉన్నది ఉన్నట్లుగా మనకి చూపిస్తాయి. తర్వాత చేసిన వాళ్ళు కళాకారులే, వాళ్ళలో ఉండేటటువంటి ఆ కళ ప్రదర్శించి చేస్తూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు శ్రీరామ పట్టాభిషేకం అనేటటువంటి ఒక ఫోటో మనకి కావాలి అంటే, ఇది వరకు రామ పరివారంతో కూడినటువంటిదే ఉండేది. తర్వాత వాటిలో ఎంతమంది చేరుతున్నారో, ఎన్ని రకాలుగా వాటిని తీస్తున్నారో మనకు తెలుసు. అలాగా శ్రీరామనవమి వస్తుంది కనుక ఇప్పుడు ఇది పాత పుస్తకం, ఇది అదే మన పూర్వ శతకం. ఇది చూడండి అందరూ, నేను చూపిస్తున్నాను. ఇందులో ఈ పేజీ ముఖ చిత్రం ఇది ఉంటుంది. మనకి రంగనాథుడి ఫోటో కూడా ఇలాగే ఉంటుంది. ఇళ్లలో అందరి దగ్గర రంగనాథుడి పెరే పెరుమాళ్ ఫోటో ఉంటే ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కాకుండా కొత్త పుస్తకంలో చూడండి, కొత్త పుస్తకంలో కూడా ఒక ముఖ చిత్రం ఉంది కదా, ఇది కూడా ఆర్ట్. ఈ ఆర్ట్ కూడా ఇది చూడండి. ఇది దీనికి దానికి తేడా ఏమిటుందో ఒకసారి గమనిద్దాం మనం. ఈ ఒక బాహు దగ్గరికి వచ్చాం కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఇందులో ఉన్న చూసి పొరపాటు పడుతారు అన్న దృష్టితోటి, లేదా పిల్లలకి సందేహం వస్తుంది అన్న దృష్టితోటి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇదే చెప్పారు ముఖ చిత్రంగా, కానీ అది లైట్ అయిపోయింది అనమాట. అంచేత బాగుండదు అని మార్చమంటే తర్వాత ఫైనల్ చేసినప్పుడు ఈ ఆర్ట్ బాగుంటుంది, పాతదే ఇది కూడా అని పెట్టారు. కానీ ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నేను ఒకసారి పరిశీలిస్తే నాకు అనిపించింది, చూడండి, పెరియ పెరుమాళ్ళకి కూడా చతుర్భుజాలు ఉన్నట్లుగా వేశారు, అవునా? శంఖ చక్రాలు ఉన్నట్టుగా వేశారు. అవసరం లేదు. ఎందుకు? శంఖ చక్రాలు ద్విభుజుడు 4 చేతులుంటే 6 శ్లోకాలలో వర్ణించినటువంటి భట్టర్ వారు 4 భుజాలని వర్ణించి ఉంటారు కదా. మరి అక్కడ నంబెరుమాళ్ళ దగ్గర అది గమనించుకోండి. అంటే ఇది ఆర్టిస్ట్ తాలూకు ఆతృతతో
కనపడకుండా ఉంటే ఎప్పుడూ శంఖ చక్రధారే అయి ఉంటాడు. అది మాత్రం నిజమే, ఇందులో తప్పు ఉందని నేను చెప్పట్లే. కానీ ఎందుకంటే తమసః పరమోధాత శంఖచక్ర గదాధర అంటుంది ఆ ఆ, మండోదరి. తమసః పరమోధాత అని శంఖచక్రాలు ఎక్కడ కనపడ్డాయి? రామచంద్రుడి చేతులలో ఆమెకి కనపడలేదు కదా. కానీ ఆమె చూసింది అంటే ఎప్పుడూ శంఖచక్రధారియే చతుర్భుజుడై ఉండేటటువంటి భగవంతుని యొక్క స్వరూపంగా భావించి వాళ్ళు వేసి ఉండవచ్చు. కానీ ఇలాంటి వర్ణనలను మనం చేసుకున్నప్పుడు చతుర్భుజుడు నంబెరుమాళ్, విభుజుడు పెరియ పెరుమాళ్ అన్నదే మనం నిశ్చయం చేసుకోవాలి. అంచేత రెండే చేతులు ఉంటాయి. అందుకే ఇలాంటి పాత చిత్రాలలో అయితే మరి ఆ ఎక్స్ట్రాలు ఉండవు, ఎక్స్ట్రాలు వద్దు అంటూ ఉంటారు చూసారు. ఆ ఎక్స్ట్రాలు లేకుండా ఉన్నదని ఇప్పుడు ఈ ఫోటో చూసారనుకోండి, పిల్లలకి సందేహం వస్తుంది కదా. సందేహం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకి ఉంటుంది. అప్పుడు మరి అక్కడ శంఖచక్రాలు ఎందుకు వేశారు అని అడుగుతారనుకోండి, అప్పుడు మనమే తడువుకోకుండా సమాధానం చెప్పగలగాలన్నమాట. ఉంటాయి కానీ ఎప్పుడూ ఉండవు. అర్చామూర్తిలో ఉండేటటువంటి పెరియ పెరుమాళ్ళలో అర్చామూర్తిలో అవి స్పష్టంగా కనిపించవు అనేదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఆ రెండు భుజాలలో కూడా ఒక భుజాన్ని మనం ఇప్పుడు సేవిస్తున్నాం అనమాట. అది కూడా దక్షిణ హస్తం. దాన్నే కదా ఆయన తలదింగా పెట్టుకొని ఉంటే తల కింద కూడా పెట్టుకోడు. ఎందుకంటే ఆ చేతి సన్నివేశం కూడా బాగా జ్ఞాపకం ఉంటేనే ఈ శ్లోకం మనకి అర్థమవుతుంది. మీరు ఎన్నోసార్లు మనం వెళ్ళి చూసేసి వచ్చేస్తున్నాం, కానీ ఇలా తల కింద పెట్టుకొని పడుకోలేదు, అసలు తలదాకా కూడా రాదు. ఇలా ఇలా చూపిస్తూ ఉంటుంది ఆ చెయ్యి. చూసారా, భట్టరు వారే ఇలా చెప్పగలుగుతారు. కాబట్టి ఒకసారి ఆ సన్నివేశాన్ని మనం భావన చేసుకుంటూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. భవార్తానాం వక్త్రామృత సరసి మార్గం దిశదివ స్వయం వక్త్రేణేదం వరదమితి సందర్శితమివ కరాంభోజం పంకేరుహవనరుషా పాటలమివ శ్రయామి శ్రీరంగే శయితుః ఉపధానీకృతం అహం. ఇప్పుడు శ్రయామి అన్నది ఇందులో క్రియాపదం. ఆశ్రయే అనేటటువంటి క్రియాపదంలో ఎన్నో రకాలైనటువంటి ఫామ్స్ మనకు వస్తున్నాయి. అందులో ఇవాళ మనం ఈ శ్లోకంలో శ్రయామి అనేటటువంటి క్రియాపదాన్ని తెలుసుకుందాం. శ్రయామి అనేది ఏకవచనము, ఆశ్రయిస్తున్నాను అనేటటువంటిది అర్థం. ఆశ్రయిస్తున్నాను అని ఏకవచనాంతమైనటువంటి కర్తృపదం కూడా అక్కడ స్పష్టంగానే ఉంది. అహం అనేదాన్ని అహం నేను, శ్రయామి ఆశ్రయిస్తున్నాను భట్టర్ వారు చెప్తున్నారనమాట. దేన్ని ఆశ్రయిస్తున్నారు అంటే కరాంభోజం. కర అంభోజం, కరము అనేటటువంటి తామరను, తామర వంటి శ్రీహస్తమును అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏకవచనం కదా, కరాంభోజౌ అనలేదు, కరాంభోజం అంటున్నారనమాట. ఒకటే. అది ఎవరిది అంటే శ్రీరంగేశయితుః, శ్రీరంగమునందు శయనించి ఉఠినటువంటి పెరియ పెరుమాళ్ళ యొక్క ఉపధానీకృతం కరాంభోజం. ఉపధానీకృతం, ఉపధానం అంటే తలదిండు అని చెప్పుకున్నాం కాబట్టి ఉపధానీకృతం, ఉపధానముగా చేసుకొనబడినటువంటి కరాంభోజం శ్రీహస్తమును అహం నేను శ్రయామి ఆశ్రయిస్తున్నాను అని అంటున్నారు. ఇప్పుడు ఆ కరాంభోజానికి ఒక 3 విలక్షణతలని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా చూడొచ్చు, కేవలం స్వామి దక్షిణ హస్తాన్ని చూద్దాము, స్వామి యొక్క తిరుముఖ మండలాన్ని చూద్దాము. ఉపధానంగా చేసుకున్నారంటే ఇలా కాకుండా ఇలా తిప్పి ఉంది, ఇలా తిప్పి ఉన్నది ఇలా ఉందన్నమాట. జై హింద్ అన్నప్పుడు కూడా మనం జెండాకి నమస్కారాలు చేసినప్పుడు కూడా రకరకాలుగా చేసేస్తూ ఉంటాం మనం. మరి రంగనాథుడు కూడా జై హింద్ అంటున్నాడు, ఏమో మరి తెలియదు, జై విశ్వం అంటున్నారో ఏమో మరి తెలియదు. కానీ ఏమంటున్నారు అంటే చెప్తున్నారు భట్టర్ వారు. ఏమంటున్నారో మీరు ఆ పిచ్చి పిచ్చివన్నీ అనుకోకండి, ఏమంటుందో నేను చెప్తాను అంటున్నారు భట్టర్ వారు ఇందులో. ఇప్పుడు మొట్టమొదట ఇలా కదా ఉంది, 5 వేళ్ళు ఇలాగా ముఖం వైపు చూపిస్తూ ఉంటాయి కదా, శ్రీహస్త భంగిమ అలా ఉంటుంది కదా. అది ఏం చెప్తున్నారట అంటే
భవార్తానాం, భవం అంటే సంసారం, మనకి తెలిసిన పదమే. ఆర్తులు అంటే కూడా తెలిసినదే. భవార్తానాం, భవము వలన ఆర్తులైనటువంటి వారు అంటే ఈ సంసారంలో పాపమన్ని బాగా పొంది ఉన్నటువంటి వారికి అని అర్థం అన్నమాట. భవార్తానాం, మరి బాగా ఆర్తి కలిగితే దాహం తీరాలి అంటే నీరు కావాలి, నీరు కావాలి అంటే సరస్సు కావాలి. తటాకమని చెప్పింది నిజంగా ఇది భట్టరు వారి స్తోత్రం అయితే వ్యాఖ్యానం తటాకము అన్నట్లుగా. ఇప్పుడు ఈ సంసార సాగరంలో మునిగిపోతున్నాం, లేదా సంసారం అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి తాపత్రయంతో ఆర్తులమై ఉన్నాం కదా మనందరం. మనకి మంచిగా నీరెక్కడ, ఇక్కడ నీళ్ళు ఎక్కడ, మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి, మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి అని ఇవాళ రేపు ఎవరినైనా అడగాల, అక్కర్లేదు కదా. దానికి సైన్ బోర్డ్స్ అని ఉంటాయి చూసారా. అలాగ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు విదేశాలు కూడా చదువులేని వాళ్ళైనా వెళ్ళి వచ్చేస్తున్నారు అంటే అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు చేయబడి ఉంటాయి కాబట్టి. అలాగే ఈ రంగనాథుడు మనకి నోరు విప్పకుండానే సైన్ బోర్డ్ లాగా ఒక మంచి తన హస్తాన్ని చూపిస్తున్నాడు అంటున్నారు. అది ఒక దండాలు ఉంటాయి చూసారా, కర్రలు పాతి అక్కడ యారో మార్క్స్ పెడుతూ ఉంటారు, అలా ఉంది ఇది. భవార్తనాం ఎటువైపు చూపిస్తుంది అంటే ఇటు 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 అని అక్కడ యారో మార్క్ అక్కడ. ఇప్పుడు మన ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత హస్తముద్రల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఏ ముద్ర దేన్ని చెప్తుంది అనేది ఒకవేళ తప్పుగా పెడితే మనకే సిగ్గుగా ఉంటుంది. అలాంటి హస్తంతో ఎన్నో భావాలని ఎన్నో మాటల్ని మనం చెప్పేస్తున్నాం కాబట్టి వక్త్ర అమృత సరసి, వక్త్రం అంటే ముఖము, అమృత సరస్సు అది. ముఖమే ఒక అమృత సరస్సు. ఈ ముఖాన్ని సరస్సుగా వర్ణించినటువంటి ఒక శ్లోకం వెంటనే జ్ఞాపకం వచ్చేయాలి. వక్త్ర సరశ్చిరం అని స్వామిని అమృత సరస్సుగా చెప్పారు, స్వామి తిరుముఖ మండలాన్ని అమృత సరస్సుగా చెప్పారు అని అనుకున్నాం. వక్త్ర సరశ్చిరం అనేటటువంటి ఒక ప్రయోగాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం. ఇప్పుడు వక్త్ర సరహ అన్నారు ఆ శ్లోకంలో, వక్త్రామృత సరహ 103వ శ్లోకం అని పెడుతున్నారు. గుడ్ 9 అయితే నెంబర్ గుర్తులేదు, కానీ వక్త్రాన్ని సరస్సుగా భావించారు ఇంతకు ముందు. ఇప్పుడు వక్త్ర అమృత సరసి, అమృత సరస్సు అది. ఎందుకంటే ఈ భవార్తి తొలగాలి అంటే అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మనే మనం చేరాలి కనుక ఆ స్వామి యొక్క తిరుముఖ మండలమే ఒక అమృత సరస్సు. ఈ భవం అనేటటువంటి విషాన్ని విరగ్గొట్టి మనకు అమృతత్వాన్ని కల్పించేటటువంటి సరస్సు ఎక్కడుందండి, ఎటు వెళ్ళాలండి, డైరెక్షన్ ఏంటండి అంటే మార్గం దిశత్ ఇవా, ఇటు 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 అని ఆరో మార్క్ ఇటు పెట్టి ఉంచాడు అనమాట. ఇటు రండి ఇటు రండి, ఇక్కడుంది నీరు, ఇక్కడుంది నీరు, ఇక్కడ అమృత సరస్సు. స్వామి పుష్కరిణి ఎక్కడండి అని అడగక్కర్లేదు, పుష్కరిణికి వెళ్ళిపోతాం. కావేరి ఎక్కడండి అడగక్కర్లేదు, కానీ ఆయన ఆల్రెడీ మీకు తెలియదేమో ఇదిగో ఇదిగో అని ఇలా ఇటువైపు ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఆ చెయ్యి ఏం చూపిస్తోందిట అంటే వక్త్రామృత సరసి మార్గం దిశ దివా. ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు చూడండి భట్టర్. ఏనాడైనా మనకి ఇలాంటి ఆలోచన వచ్చిందా? భట్టర్ వారు చెప్పేకొస్తుందేమో కానీ చూస్తే ఇలా చూడాలి అని అనిపిస్తుంది. మార్గం దిశ దివా, దిశ చూపిస్తోందా అన్నట్లుగా ఈ చేతిని ఒకదాన్ని ఉపధానీకృతమైనటువంటి ఆ చెయ్యి ఏం చూపిస్తోంది అంటే ఇది వక్త్రం అనేటటువంటి అమృత సరస్సు ఇటువైపు ఉంది సుమండి, అందరూ ఇటు రండి ఇటు రండి, ఇక్కడ ఇక్కడ అని ఒక సైన్ బోర్డ్ లాగా ఆ హస్తమే ఉంది అంటున్నారు. బాగుందండి. మరి ఈ చెయ్యి ఒక్కటేనా చూపిస్తుంది? ఈ చేతి తాలూకు గొప్పతనాన్ని ముఖం ఏమైనా చెప్తుంది? నా గురించి నువ్వు చెప్పు, నీ గురించి నేను చెప్తానే అని ఒప్పందం చేసుకుంటాం కదా టీంలో కూడా. నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చెయ్యి అనుకోకపోతే టీం స్పిరిట్ ఎలా ఉంటుంది? అంచేత ఈ చెయ్యి ఆ ముఖాన్ని చూపిస్తోంది, ఇది అమృత సరస్సు అని అందరూ వచ్చేటట్లుగా చేస్తోంది. మరి ముఖం కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా. ముఖం ఏం చేస్తోందిట అంటే స్వయం
వక్త్రేణ స్వయం. వక్త్రేణ, వక్త్రం అంటే తిరుముఖం అని అనుకున్నాం కదా. వక్త్రేణ ముఖముతో, స్వయం స్వయజ్ఞ కూడా, ఇదం వరదో, ముఖమేం చెప్తోందిట అంటే ఇదం వరదం, ఇదం వరదం అంటే ఇప్పుడు ఇలా పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఆ కంటి చివర చూపులన్నీ ఆ చేతి వైపు వెళుతూ ఉంటాయి కదా. అలా ఆ కటాక్ష వీక్షణాన్ని ఆ చేతి వైపు ప్రసరిస్తున్నట్లుగా ఉంది తిరుముఖ మండలం. ఇప్పుడు ఏమనిపిస్తోంది భట్టర్ వారికి అంటే ముఖం కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తోంది అనమాట, మళ్ళీ రీప్లేస్ చేస్తోంది ఆ చెప్పినటువంటి ఉపకారానికి. ఏమని అంటే, ఇదిగో ఇదేమనుకుంటున్నారు, మామూలు చెయ్యి అనుకుంటున్నారా? కాదు సుమండి, ఇదం వరదం, మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది, ఇది వరద హస్తం, అడగండి ఏం పర్వాలేదు అని ముఖం ఈ హస్తాన్ని గురించి చెప్తోందా అన్నట్లుగా. అంటే ఒక నటుడు చూడండి, హస్తభంగిమల ద్వారా ప్రకటించే భావనలు ఎలా ఉంటాయి, ముఖ కవళికల ద్వారా ప్రకటించేటటువంటి భావనలు ఎలా ఉంటాయి. ఆ నాట్యస్థలం మీద నటిస్తూ ఉండేటటువంటి నట సామ్రాట్ కదా రంగరాజు. అందుకే ఆయన స్వయం వక్త్రేణ ఈ వరదమితి సందర్శితమివా, స్వయం వక్త్రేణ ముఖంతో స్వయముగా, ఇదం వరదం ఈ హస్తము వరదము వరములను ఇచ్చేది అని సందర్శితమివా చూపిస్తోందా అన్నట్లుగా. అంటే ముఖమేమో చేతి గొప్పతనాన్ని చెప్తోంది, చెయ్యేమో ముఖము యొక్క గొప్పతనాన్ని చెప్తోంది. ఆ ముఖం విందం దగ్గర వైపు చూపిస్తూ ఉండేటటువంటి వరదహస్తము, ఆ వరదహస్తంకి కటాక్షాలని ప్రసరిస్తున్నాయా అన్నట్లుగా ఉండేటటువంటి తిరుముఖ మండలము మనకేం చెప్తున్నాయిట అంటే, ఆ వరదహస్తమని ఇది చెప్తోంది. అంటే ఎందుకంటే వరదహస్తం అంటే ఇలా పెట్టి ఉంచాలి, ఇలా పెట్టి ఉంచేనే ఇది వరదహస్తం అని మనకి తెలుస్తుంది, లేదా అభయహస్తం అని మనకి తెలుస్తుంది. వరదహస్తం కటిహస్తం పాపం మనం కలియుగం మన మేధాశక్తి తెలుసును కాబట్టి ఈ తిరువేంకటముడియాన్ మాత్రం అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా సక్రమంగానే నిలబడ్డాడు ఆయన. పాపం ఎందుకైనా మంచిదని పాదాలు పట్టుకోండి అని చూపిస్తున్నా మనం కాదు కాదు ఇస్తాను అంటున్నాడని మనం అనుకుని అడగాల్సినవన్నీ అడుగుతూ ఉంటాం. కానీ ఆయన కొంచెం పాతకాలం నాటివాడు కదా రంగనాథ స్వామి, అందుకని ఆయనకి ఇన్ని చమత్కారాలు తెలియవు అనుకుంటున్నారా? కాదు కాదు, చెప్పకనే చెప్తున్నాడు. పాతవాళ్ళు ముసలమ్మలు ఇంకా స్మార్ట్ అండి, మన ఊరికే బయటపడిపోతాం కానీ వాళ్ళు అసలు బయటపడకుండానే అన్ని కన్వే చేసేస్తూ ఉంటారు. అందుకని స్వయం వ్యక్త మూర్తులలో ప్రాచీనమైనటువంటి వాడు, మొట్టమొదటి వాడు కాబట్టి రంగనాథుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో ఇదే వరదహస్తమర్రా అని ఆ వరదహస్తాన్ని చూపిస్తున్నాడా అన్నట్లుగా ఉద్దిట. సో ఇంకేమి లైన్ క్లియర్ అయిపోయింది కదా, పరిగెట్టండి మళ్ళీ పోతాయి మనకు అందుకోవాల్సినవన్నీ అని వెళ్ళిపోదాం దుముకుదాం అనుకుంటున్నారా? ఏమో ఆ చెయ్యి ఎర్రగా ఉందండి అని కొంచెం భయం పడి ఆగుతున్నారా? బంగలేదు, ఆ ఎరుపుతనం మీ వల్ల కాదు అని ఇంకొక కారణం. ఇది ఇంకా అద్భుతమైనటువంటి ఒక ఉత్ప్రేక్ష. ఇది ఎంచేత అంటే, నిజమే ఆయన గారు ఇవాళ అందరికీ ఏది అడిగితే అది ఇస్తున్నారట అని ఒక చాటింపు వినపడింది. రాజుగారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశావు, కానీ రాజుగారి ముఖం కందగడ్డలా ఉంది, ఎర్రగా ఉంది, సీరియస్ గా ఉంది. అమ్మో దగ్గరించగలమా అప్పుడు? అంచేత వరదహస్తమే అయి ఉండొచ్చు, వరప్రదమే అయి ఉండొచ్చు, కానీ ఎర్రగా ఉందండి, కోపంతో ఎర్రబడిన దాన్ని మేము ఎలా వెళ్ళి చేరతాము? మళ్ళీ అలా రమ్మని పిలిచి లెంపకాయ కొడితే కోపంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి ఆ చేతికి ఉండేటటువంటి ఎర్రతనాన్ని చూసి బెంగపడకండి, మీ మీద కోపంతో ఎర్రబడలేదు, ఎర్రబడడానికి వేరే కారణం ఉంది, మీరు దాన్ని పట్టించుకోకండి అని భట్టర్ వారు చెప్తున్నారా అన్నట్లుగా. నిజానికి అర్చామూర్తి అలా అంతా నల్లగా ఉంటే మనకి ఎరుపు ఎలా కనిపిస్తుంది? అర్చామూర్తిని కేవలం విగ్రహ రూపంగా కాకుండా సాక్షాత్తుగా స్వామిని దివ్యమంగళ విగ్రహ రూపునిగా దర్శించిన వాళ్ళకి కదా కనిపిస్తుంది. అలా అరచేతులు అరిపాదాలు అన్ని ఎర్రగా ఉంటాయి కదా సాధారణంగా ఎవరికైనా సరే, అందులో స్వామికి మరీ ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఎర్రబడిందిట ఆ చెయ్యి అని అంటే చూడండి, పంకేరుహవన రుషా పాటలమివా. పంకేరుహ వనం, పంకేరుహమన్న తామర అని అర్థం, పంకములోంచి పంకజం అంటాం చూసారా, అలాగే పంకేరుహం అంటే బురదలోంచి పుట్టినది అని అర్థం. తామరకి ఎన్నో పదాలున్నాయి, వాటిలో ఇదొక పదం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా కొంచెం తక్కువగా వాడబడేటటువంటి పదం. పంకేరుహ వన రుష, ఆ పంకేరుహ వనం తామరల యొక్క
సమూహము అని అనుకుందాం. వనం అంటే తామర వనం అని అనుకుంటున్నాం, ఎందుకంటే ఒక్క తామరే ఎర్రగా ఉంటుంది. అలాంటివి ఎన్నో తామరలు ఒక చోట గుంపుగా ఉన్నాయనుకోండి, అదే పంకేరుహ వనం అన్నట్లుగా ఉందనుకోండి, అప్పుడు ఆ ఎర్రతను మరింతగా అతిశయిస్తుంది. ఇప్పుడు ఆ పంకేరుహ వనం మీద రుష, రుష అనే పదం ఇంతకు ముందు మనకు వచ్చింది, కోపం. రోషం అంటే కోపం అన్నమాట. పంకేరుహ వన రుష. ఎందుకు పంకేరుహ వనం మీద కోపం ఎందుకు ఈ చేతికి అంటే, నాతో పోటీ పడతావా, నాతో పోటీ పడతావా అని, నీకు సిగ్గు లేదా, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ తలెత్తుతావేమిటి అని, నీకెంత చెప్పినా బుద్ధి రావటం లేదు అని, అలా కోపంతో ఎర్రబడిందా చెయ్యి అంటే, తామర ఎర్రగా ఉంటుందా స్వామి, శ్రీహస్తము ఎర్రగా ఉంటుందా అంటే, ఆళ్వార్లు ఎప్పుడో చెప్పేశారు, కట్టురైకెల్ తామరై నిన్ కణ్ పాదం కై ఓవ్వా, ఇది డిక్లేర్ చేసేసారు, అసలు సాటే లేదు అని అన్నారు. ఓడిపోయింది కాబట్టే పాదాలని ధరిస్తోంది పాద పద్మం అని చాలా మంది ఆచార్యులు, ముఖ్యంగా కూరత్తాళ్వాన్ కూడా సుందర బాహుస్తవంలో మనకి చెప్పారు. ఇప్పుడు సిగ్గు రావాలా ఆ తామరలకి, ఆ తామర వనానికి? ఇంకా తలెత్తుతాయా అని కోపం వస్తుంది. ఇంకా తలెత్తుతాయా అనడంలో వ్యాఖ్యాతలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వివరిస్తారు. తలెత్తుతాయి కదా తామరలు, ఎక్కడి నుంచి, నీటిలోంచి ఆ కాడ మీదకి అవి మళ్ళీ ఇలా మళ్ళీ తలెత్తుతున్నావా, మళ్ళీ ఓ దెబ్బ వేయాలన్నమాట అని అన్నట్లుగా, మళ్ళీ సిగ్గు లేకుండా పోటీకి నిలబడుతుంది ఏమిటి తామర అని, పంకేరుహ వన రుషా పాటలమివా, ఎప్పుడూ నువ్వు నాకు సాటి కావు, కానీ మళ్ళీ మళ్ళీ సాటి కావని చెప్పినా మళ్ళీ ఇలా పైకి వస్తోందేమిటి అనేటటువంటి అర్థం. లేదా పంకేరుహ ఎరుపుతనము తన చేతికి పోటీ వచ్చి, ఎప్పుడైతే పోటీ వస్తుందో ఆ పోటీలో స్పర్ధ ఎక్కువయ్యేసరికల్లా ఇంకా నాకే నాకే అనేటటువంటి ఒక పట్టుదలతో ఒక రోషం వస్తుంది కదా, ఆ రోషంతో ఈ అరసైర్చి ఎర్రగా ఉందా, ఎంత అందంగా ఉంది చూడండి. పంకేరుహ వన రుషా పాటలమివ, ఆ ఎరుపు మీ వల్ల వచ్చినది కాదు, కోపంతో వచ్చినటువంటి ఎరుపు కాదు, మీకు వరప్రదమే ఈ శ్రీహస్తము, ఆ ఎరుపుని చూసి మీరు ఆగిపోకటి అని, ఆ భట్టర్వారితో నేను వెళుతున్నాను, నా వెనకాతలు మీరు కూడా వచ్చేయండి అని శ్రేయామి అన్నారు. ఆ తర్వాత పంకేరుహ వన రుషా పాటలమివా శ్రేయామి అంటే, ఇప్పుడు ఆ శ్రీహస్తం ఎర్రటి తామరలాగా చక్కగా, తామర అని చెప్పడానికి అంత సుకుమారంగా అవుతుంది. అంతేకాదు వక్త్రామృత సరస్సుకి దారి చూపిస్తూ ఉండేటట్లుగా ఉంది. ఆ వక్త్రం స్వయంగా ఈ హస్తం వరద హస్తము అని చెప్తున్నట్లుగా అవుతుంది. అలాంటి ఉపధానీకృత భుజం శ్రీరంగే శయతు అహం శ్రేయామి అంచేత నేను అలాంటి శ్రీహస్తాన్ని నేను శ్రేయామి ఆశ్రయిస్తున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం కేవలం దక్షిణ హస్తాన్ని మాత్రమే సేవించామన్నమాట. అంచేత ఇందులో ఇలా చూడగలగడం అనేది కేవలం భట్టరు వారికి మాత్రమే సాధ్యమవుతుంది అని చాలా ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు. విచిత్రో అనుభవ ఆచార్యాణం అంటారు. ఎంత అద్భుతమైన దర్శనం, ఎంత అద్భుతమైన అనుభవం భట్టరు వారిది. కంవా నవసీకుర్యాత్, ఇలాంటి అనుభవం ఎవరిని నవసీకుర్యాత్, పరవశులని చెయ్యదు అని అంటారు. అది కేవలం నోరు విప్పి చెప్పక్కర్లేదు. ఇంగితజ్ఞాశ్చ కోశలాహ అని అంటారు చూసారా, ఇంగితం ద్వారానే తెలిసిపోతుంది. ఈయన కోసల దైవతం, ఈయన నిజానికి కోసల వాసులు ఇంగితజ్ఞులు అయితే, ప్రదేహి శుభకే హారం యస్య తుష్టాసి భామిని అని తామింగితజ్ఞ సంప్రేక్ష్య అంటారు వాల్మీకి భగవానులు పట్టాభిషేక సర్గలో. అలాంటి రామచంద్రుడే ఇంగితజ్ఞుడైతే, ఆ రామచంద్రుడు కొలిసినటువంటి దైవమైనటువంటి ఈ రంగనాథుడిలో వేరే చెప్పాలా? అంతేకాదు ఈయన రంగనటుడు కాబట్టి భావ ప్రకటన కౌశలం అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఆ భావ ప్రకటనలని చూడండి. ఆ ముఖారవిందం చెప్పకనే చెప్తుందిట. ఏదో చెప్తారులేండి సమాషాగా. ఇది దత్తాత్రేయుల గురించి ఒక శ్లోకం అనుకుంటాను నేను. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యా విచ్ఛిన్న సంశయా అంటారు. ఒక చెట్టు
ఆ చెట్టు కింద ఓ గురువు గారు కూర్చున్నారు, చుట్టూ శిష్యులు ఉన్నారు. గురువు గారు పాఠం చెప్పడం లేదు, శిష్యులకు ఏ రకమైనటువంటి సందేహాలు మిగలడం లేదు. గురోస్తు మౌనం వ్యాఖ్యానో శిష్యాహ విచ్ఛిన్న సంశయా అంటారు. గురువు గారు మాట్లాడకుండానే అన్ని చెప్తున్నారు, శిష్యులు గురువు గారు ఏం చెప్పకపోయినా సంశయాలన్నీ తీరిపోతున్నాయి అంటున్నారు. అలాగే ఇక్కడ ఈ హస్తం కానీ ఈ ముఖార విందం కానీ ఏమీ మాట్లాడడం లేదు, మౌనంగానే ఉన్నారు. కానీ మన అమ్మగారు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆవిడ మనకేమీ అసలు గుర్తు ఏమీ మనకి క్లూలు అందించక్కర్లేదు, ఉంటే చాలు అని అనుకుంటామా లేదా? మనకి ఏ టీచర్ ఇష్టమైతే ఆ టీచర్ మన కళ్ళకి పరీక్ష ఇచ్చే ముందు అక్కడ ఉంటే చాలు, ఉంటే చాలు. ఎందుకంటే వాళ్ళ మొహం చూస్తే చాలు, మనం తప్పు చెప్తున్నామో, మనం రైట్ చెప్తున్నామో, మనం ప్రొసీడ్ అవ్వచ్చా, మనం అక్కర్లేదా అనేది తెలుస్తుంది. గుడ్ దక్షిణామూర్తి స్తోత్రం అదే చెప్తున్నానుగా, దత్తాత్రేయ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉంటుంది అది, గురోస్తు మౌనం వ్యాఖ్యానం అన్నది. అలాగా ఎందుకని అనంటే ఉంటే చాలు, మౌనంగా ఉన్నా సరే గురువు గారి సన్నిధి వల్లే మనకి సంశయాలన్నీ తొలగిపోతున్నాయి అన్నమాట. అంతేకాదు ఏదైనా సరే మనం ఆచార్య శ్రీహస్తేన ఆచార్య శ్రీహస్తేన అనే సంప్రదాయం ఇక్కడ స్పష్టంగా, మీరు డైరెక్ట్ గా ఆ సరస్సుకి వెళ్ళకండి, గురోపదేశం అయిందా లేదా, మంత్రోపదేశం పొందేరా లేదా, ఆ గురువు ఎవరు అంటే ఇదిగో చెయ్యి, ఆ చెయ్యి అనే గురువు గారిని పట్టుకోండి, అప్పుడే గురువు గారు చెప్తేనే మీరు వెళ్ళి అమృత సరస్సు దగ్గరికి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందనమాట. ఆచార్య ఉపదేశం లేకుండా లక్ష్యాన్ని చేరకూడదు, చేరవలసిన లక్ష్యం ముఖార విందం, ఆచార్యులు దక్షిణ హస్తం, హస్తోపదేశం అయింది, హస్తం చూపిస్తోంది, హస్తోపదేశమే గురూపదేశం అనమాట. మనం ఆచార్యులే అంగములు అని అక్కడ చెప్పుకున్నాను చూసారా, స్వయం అహమహమిక అనేటటువంటి శ్లోకంలో. అలాగే ఇక్కడ కూడా ఈ హస్తం గురువు అవుతుంది, హస్తోపదేశమే గురూపదేశం అవుతుంది, అప్పుడు మనం వక్రామృత సరస్సుని చేరగలుగుతున్నాం అనమాట. అలా చూపిస్తోంది. గురువు గారి ద్వారా పెరుమాళ్ళని మనం సేవిస్తున్నాం, ఆచార్యుల ద్వారా భగవంతుణ్ణి మనం పట్టాలి అనేటటువంటి ఒక అద్భుతమైన పద్ధతి ఎంత అందంగా ఇందులో కనిపిస్తుందో చూడండి అంటారు వ్యాఖ్యానంలో. ఇంకా ఎన్ని ఎన్ని విశేషాలనో చెప్తారు. అంతేకాదు ఈ కంటి చూపులతో ముఖార విందాన్ని కూడా కేవలం చేతనే కాకుండా ఇదే వరదహస్తం, ఇదే వరదహస్తం అని ఆ రంగనటుడు భావ ప్రకటనతో నోరు విప్పకుండానే భావాన్ని ఎంత అందంగా ముఖంలో పలికిస్తున్నాడో చూడండి. చెయ్యి భావ ప్రకాశకంగానే ఉంది, ముఖము భావ ప్రకాశకంగానే ఉంది అని అంటూ ఆ చేతికి ఉండేటటువంటి సౌకుమార్యాదులను అన్నింటినీ తెలియచేయడం కోసం పంకేరుహ వన ఋష పాటలమివా అనేటటువంటి మరొక అద్భుతమైన ఉత్ప్రేక్షతోటి అలాంటి శ్రీహస్తాన్ని నేను ఆశ్రయిస్తున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకాన్ని చదువుతాను, గమనించండి. ఎప్పుడు వెళ్ళినా చాలు ఇలాంటి అనుభవాలు మనకి చాలావా చెప్పండి. ఈ రంగరాజస్తవం చదువుకున్నందువల్ల మనకి ఏమిటొచ్చింది అంటే ఏం అక్కర్లేదు. రంగనాథుడి సన్నిధిలో నిలబడితే ఇలాంటి భావన మనకి కూడా ఒక్కసారి స్ఫురిస్తే చాలు, ఈ జీవితం సార్థకమైనట్టే. భవార్తానాం వక్త్రామృత సరసి మార్గం దిశదివ స్వయం వక్త్రేణేదం వరదమితి సందర్శితమివ కరాంభోజం పంకేరుహవన రుషా పాటలమివ శ్రేయామి శ్రీరంగేశయితుః ఉపధానీకృత భుజం. నిజానికి నిద్రపోతున్న వాళ్ళు మాట్లాడే అవకాశం ఉండదు, మాట్లాడుతున్న వాళ్ళు నిద్రపోతున్నట్లుగా కాదు, కానీ నిద్రపోతున్నాడు మాట్లాడుతున్నాడండి, తమాషా. అందుకే చూడండి ఇక్కడ శ్రీరంగ పదాలలో శ్రీరంగేశయితు, శ్రీరంగంలో పడుకున్నవాడే మాట్లాడుతున్నాడు, తమాషా. కొంతమంది పడుకుంటూనే డైరెక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటారు చూసారా, అలాగా. అలానే సౌండ్ కూడా లేకుండా పడుకున్న వాళ్ళు మాట్లాడతారు అంటే కళ్ళు మూసుకొని మాట్లాడడం వేరు, సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ సౌండ్ కూడా రావటం లేదండి, అసలు ధ్వని లేదు, కదలిక లేదు, పడుక్కుని ఉన్నాడు కానీ మాట్లాడుతున్నాడండి. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి అన్నట్లుగా. ఆ శ్రీరంగేశయితు అనే పద ప్రయోగంలో కూడా ఒక అందం ఉంది. అంటే ఆయన కాదండి, వెనకనేదో ఆడియో ఉందండి, మేము తిరుమలకు వెళుతూ ఉంటామండి, క్లూలంలో ఉన్నప్పుడల్లా గోవింద 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 వినిపిస్తూనే ఉంటుందండి. ఎవరు అరుస్తున్నారు అంటే కాదు, అక్కడ ఒక రికార్డు ఉంటుంది, అది అలా ప్లే అవుతూనే
చూపిస్తూనే ఉంటుంది. అలాంటిది ఏదైనా మీకు అక్కడ ఉంటుంది బహుశా అని అనుకుంటారా? కాదు, స్వయం వక్త్రేణ అనే ప్రయోగంలో చూసారా, స్వయం తనే చెప్తుందా అన్నట్లుగా ఉంది ముఖారవిందం అని అంటున్నారే. భగవంతుడు మనకు అందాలనుకుంటే తనంత తానుగానే తనని చూపించుకుంటున్నాడు అనేటటువంటి ఒక శృతి వాక్యాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఎలాగా అంటే, నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేన యమైవేష వృణుతే తేన లభ్య తస్యేష ఆత్మా వివృణుతే తనూం స్వాం అనేటటువంటి ఒక మంత్రాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇంతకు ముందు కూడా ఇది వచ్చింది, తర్వాత వీటి గురించి మనం ఎక్సర్సైజ్ కూడా చేసుకుందాము. స్వాం ఆత్మ తనూం వివృణుతే, ఆయనే తనని తాను వివరుణుతే విప్పి చూపించుకుంటాడు, అందించుకుంటాడు. స్వాం అనేటటువంటి పదాన్ని గుర్తు చేస్తూ స్వయం వక్త్రేణ అని ఇందులో భగవంతుడు తనంత తానుగానే మనకి ఇచ్చుకుంటున్నాడు, మనకి తెలియచేస్తున్నాడు అనేదాన్ని ఈ శ్లోకంలో చెప్తూ, ఆ దక్షిణ భుజాన్ని పరమ దాక్షిణ్య సంపన్నుడు కనుక మన మీద దయతో మనకి కావలసిన వాటిని అన్నింటినీ ఎలా ఇస్తాడో, ఎటు రావాలో తానే ప్రదర్శిస్తున్నాడు అంటున్నారు. నిజంగా ఇది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. పెళ్లిలో చాలా రకాలైన పనులు ఉంటాయి. ఆ పనుల్లో, ఆ డ్యూటీస్లో అందరూ తెలివైన వాళ్ళందరూ ఎవరూనూ వంటల దగ్గర వడ్డింపుల దగ్గర ఉండడానికి ఒప్పుకోరు. ఎందుకంటే అందరూ వస్తారు, ఫోటోలు అవి పోతాయి కాబట్టి స్టేజ్ దగ్గర ఏదైనా డ్యూటీ ఉంటే చేస్తున్నారు, లేదంటే రిసెప్షన్ అన్నిటికంటే బెస్ట్. చక్కగా మనం వేసుకున్న బట్టలు అవన్నీ అందరూ చూస్తున్నారు కాబట్టి. కానీ అనుకుంటాం రిసెప్షన్ దగ్గర మాత్రం మొదట ఒక 10 మందో 100 మందో వచ్చే వరకు నవ్వగలుగుతున్నారు, వాళ్ళని ఇన్వైట్ చేయగలుగుతున్నారు. కానీ ఒక 1000 మంది అలా వస్తూనే ఉన్నారనుకోండి, నమస్కారం పెట్టి రండి అనడం, నమస్కారం పెట్టి రండి అనడం, వాళ్ళతో చూసి నవ్వడం ఎంత కష్టమో బాబోయ్ అని అనిపిస్తుంది. అలాంటిది పాపం ఎప్పుడూ ఇలా ఈ చెయ్యిని ఆ సైన్ బోర్డుని పట్టుకునే ఉంటాడు, చూపిస్తూనే ఉంటాడు. అంటే ఎంత ప్రేమ లేకపోతే, ఎంత కరుణ లేకపోతే ఆయన ఎవరో చేయాల్సిన పనిని తానే చేస్తున్నాడు. అంటే మనం నమ్ముదామని మన కోసమే అలా పాపం ఆ చేతిని అలా చూపిస్తూ ఉంటున్నాడు. ఇది ఆయన దయా కరుణ లాంటి లక్షణాలన్నింటినీ పరమ కారుణికుడు అని మనకి తెలియజేస్తోంది అని కూడా వివరించుకుంటూ తర్వాత శ్లోకాన్ని కూడా అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. కిరీటం శ్రీరంగే శయితురుపధానీకృత భుజో విధీసాధీశత్వాత్ ఘటత ఇతి సంస్పృశ్య వదతి నిహీనానాం ముఖ్యం శరణమితి బాహుః తదితరః స్ఫుటం బ్రూతే పాదాంబుజయుగళం ఆజానువిహితః. ఇప్పుడు విడివిడిగా 2 చేతుల్ని చూపిస్తున్నారు. మొదటి 4 శ్లోకాలలో 2 చేతులని కలిపి వివరణ చేశారు, వర్ణించారు. 5వ శ్లోకంలో దక్షిణ హస్తాన్ని మాత్రమే అందంగా వివరణ చేశారు. 6వ శ్లోకంలో 2 చేతుల్ని చెప్తున్నారు, కానీ విడివిడిగా చెప్తున్నారు. 2 చేతుల్ని కలిపి కాకుండా విడివిడిగా వాటి యొక్క వైభవాన్ని మనకి వర్ణన చేస్తున్నారు. మరొకసారి శ్లోకం చదువుతాను, గమనించండి. కిరీటం శ్రీరంగే శయితుః ఉపధానీకృత భుజో విధీసాధీశత్వాత్ ఘటత ఇతి సంస్పృశ్య వదతి నిహీనానాం ముఖ్యం శరణమితి బాహుః తదితరః స్ఫుటం బ్రూతే పాదాంబుజయుగళం ఆజానునిహితః. ఇందులో క్రియాపదాలు వదతి అనేది క్రియాపదం, బ్రూతే అనేది క్రియాపదం. రెండింటినీ విడివిడిగా చెప్తున్నారు కాబట్టి ప్రధానమైన క్రియలుగానే రెండింటినీ మనం భావన చేసుకోవాలి. వదతి, ఇది కూడా మనకి ఇంతకు ముందు వచ్చిందే, వదతి చెప్తోంది అని. గద వ్యక్తాయాం వాచి అని వదతి అంటే చెప్తోంది అని అర్థం. బ్రూతే అంటే కూడా అదే అర్థము. బ్రూతే పలుకుతోంది అంటే అంటోంది, తెలియచేస్తోంది అనేటటువంటి అర్థంలో 2 క్రియాపదాలని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఏది 2 చేతులు రెండింటిని చూపిస్తున్నాయి. మొదట
ఈ దక్షిణ హస్తం దగ్గర ఉన్నాం కాబట్టి ఆ దక్షిణ హస్తాన్ని ముందుగా మనం చూద్దాం. ఇంతవరకు దక్షిణ హస్తాన్ని మనం ఈ వక్త్రామృత సరస్సుని చూపిస్తోంది, ముఖం వైపుని చూపిస్తోంది అన్నంత వరకే చూసాం. ఆ తిరుముఖ మండలానికి అలంకరింపబడినటువంటి కిరీటాన్ని చూపిస్తోంది అంటూ కిరీటం తగినది అని చెప్తోంది. కిరీటం ద్వారా ఈయన యొక్క గొప్పతనం ఇలా తెలుస్తోంది అని అంటూ మనకి ప్రారంభం చేస్తున్నారు. ఇందాక శ్లోకంలో వచ్చిన పదాలే ఇందులో కూడా మనకి వస్తున్నాయి. శ్రీరంగే శయితు, ఇక్కడ పడుకునే ఉన్నాడు శ్రీరంగనాథుడు, శ్రీరంగములో శయనించినటువంటి స్వామి యొక్క ఇది షష్ట్యంతం అన్నమాట. శ్రీరంగే శయితు. చాలా సులభంగా ఉంటాయి శ్లోకాలు, మీరు బైహార్ట్ చేసేశారు కాబట్టి ఇక అన్వయం తెలుసుకుంటే చాలు, హాయిగా మీకు తడుముకోకుండా కూడా జ్ఞాపకం వచ్చేస్తాయి. శ్రీరంగే శయితు, శ్రీరంగమునందు శయనించినటువంటి స్వామి యొక్క ఉపధానీకృత భుజ. వెనకటి శ్లోకంలోనూ ఇదే ప్రయోగం, ఇక్కడ ఇందులోనూ అదే ప్రయోగం. శ్రీరంగే శయితు ఉపధానీకృత భుజం, ఉపధానీకృతం, అక్కడే అదే ప్రయోగం. ఉపధానముగా చేస్తున్నటువంటి భుజము చెప్తున్న మాటలు ఏమిటిట అంటే విధి ఈశా అధీశత్వాత్. విధి ఈశ, విధి అంటే బ్రహ్మ, ఈశ అంటే ఈశ్వరుడు అని అర్థం. విధి ఈశ అధీసత్వాత్, విధి ఈశ అధీసుడు అయినాడు అంటే బ్రహ్మ రుద్రాదులకి కూడా అధీసుడు అయినాడు, వారికి కూడా ఈశ్వరుడు అయినాడు, వారికంటే కూడా పరుడు అయి ఉన్నవాడు కనుక ఎవరు? శ్రీరంగనాథుడు. విధి ఈశాధీసత్వాత్, విధి శివ సనకాదులందరికీ కూడా అధీశ్వరుడు అయి ఉండటం వల్ల కిరీటం, కిరీటాన్ని సంస్పృశ్య, ఈ చెయ్యి కిరీటాన్ని ఒకసారి ముట్టుకొని లేదా కిరీటాన్ని ఉద్దేశించి, ముట్టుకోదు కదా అంచేత అలా పెట్టి ఉంటుంది. సంస్పృశ్య అంటే దాన్ని ఉద్దేశించి, అంటే కిరీటాన్ని గురించి అనే అర్థంలో చెప్పుకోవాలన్నమాట. ఏం చెప్తోంది అంటే కిరీటం సంస్పృశ్య ఘటతే తగినదే అని చెప్తున్నది అనమాట. ఇప్పుడు మిస్ వరల్డ్ లో మిస్ ఇండియావో ఏవో గెలుచుకుంటున్నారే అనుకోండి, దానికి తగినటువంటి ఒక కిరీటాన్ని పెడతారు కదా, పెడితే అవును ఈ కిరీటం ఈవిడికి తగినదే అని అనిపించాలా? అనిపించాలంటే ఏదో ఒక సౌందర్యం, ఏదో ఒక రకమైనటువంటి అతిశయం అందులో కనిపించాలి కదా. కిరీటాన్ని ధరించి ఉన్నాడు స్వామి, ఆ కిరీటం తగినది, ఆయనకే తగినది. ఎంచేత అంటే విధి ఈశా అధీశత్వాత్, ఈయనే విధి శివ సనకాదులందరికీ కూడా అధీశ్వరుడు అయి ఉండడం చేత ఘటతే. ఏమిటి ఘటతే? ఘటతే అంటే తగి ఉంది. ఏమిటి? కిరీటం ఘటతే. కిరీటధారి ఎవరవుతున్నారు? సామ్రాజ్యానికి అధిపతి ఎవరో వారు కిరీటాన్ని ధరిస్తారు. ఎలాగా రామ పట్టాభిషేకం వస్తోంది కదా, రామ కళ్యాణము, రామ పట్టాభిషేకము, కిరీట ధారణము, ఈ సన్నివేశాలన్నీ మనం సేవిస్తాం కదా. ఆ కిరీటాన్ని ఎవరికి ధరింపజేస్తారు అంటే ఎవరు అధిపతో, ఎవరు సామ్రాట్టో ఆయనకి కదా కిరీట ధారణ చేయిస్తారు. ఇప్పుడు కిరీటాన్ని ధరించి ఉన్నాడు రంగనాథుడు, ఏదో అర్హత లేక కాదు సుమండి, ఈ కిరీట ధారణ ఆయనకే తగినది, ఈయనే పరాత్పరుడు అనే విషయం ఈ చెయ్యి కిరీటాన్ని చూపించి చెప్తోంది. కిరీటాన్ని ఉద్దేశించి ఈ చెయ్యి ఈ విషయం చెప్తోందా అన్నట్లుగా అటువైపు పెట్టి ఉంది అంటున్నారు. ఇది రంగనాథుని యొక్క పరత్వాన్ని సూచిస్తోంది అన్నమాట. పరత్వము సౌలభ్యము కూడా అడుగుతారన్నారు చూసారా, శ్రీరంగరాజస్తవంలో పరత్వ ప్రతిపాదకమైన శ్లోకాలు చెప్పండి అని అన్నారనుకోండి, అప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఏ టీం వాళ్ళు ఆ టీంలో ఉన్న శ్లోకాలు గుర్తుపెట్టేసుకోండి చాలు, కానీ గుర్తుపెట్టుకొని చెప్పాలి. ఎవరు చెప్పినా పర్వాలేదు. పరత్వ ప్రతిపాదకమైన శ్లోకం ఏది అంటే ఇదిగో ఇదొకటి. కిరీటం ఏం చెప్తోంది? పరాత్పరుడు అనేటటువంటి విషయాన్ని చెప్తోంది. ఎవరు చెప్తోంది? ఉపధానీకృత భుజ. ఎలాగా? సంస్పృశ్య. ఇలా ఎందుకు పెట్టుకుంది అంటే అగో కిరీటాన్ని చూపించడం కోసమే అని చెప్తోంది అనమాట. అంచేత ఆయన పరత్వం
ఆ రకంగా ప్రకాశింపబడుతోంది. అయితే మాకొద్దు, మాకందబో అమ్మో మళ్ళీ ఉత్తర శతకం బాబోయ్, దీనికే ఇన్ని నీళ్లు సాగే, మేము మళ్ళీ ఉత్తర శతకం మాకు పెట్టకండి బాబు, ఏదో తెలియక పేర్లు ఇచ్చేసాం మీ దగ్గర మొహమాటం కోసం మేము ఇంత కష్టపడుతున్నామో, అబ్బో ఇంకా ఉత్తర శతకం అయితే మరింత అది వేదాంతమయో, అది అసలు నోటికి పట్టబడదు, అంచేత మాకు వద్దు. ఎందుకంటే ఏది పరమో, ఏది ఉత్కృష్టమో, ఏది కష్టమైనదో, ఏది అందనిదో అది మనకి అక్కర్లేదు అని కదా వదిలేస్తాం మనం. అమ్మో మా వల్ల కాదు అంటాం కదా. కిరీటం శ్రీరంగే శయితో అంటే వెళ్ళమనండి, ఎవరు వెళతారో ఎవరు ఆయన చూసుకుంటారో, మాకైతే అందేవాడు కాదు అని అనుకొని ఊరుకోకండి. రండి రండి, మీకు కూడా ఒక ప్లేస్ ఉంది కదా, మీరు కూడా అందుకోవడానికి ఒకటి ఉంది కదా అని చెప్తోంది. రెండవ చేతిని అందుకు పెట్టినది ఎందుకు అంటే, నిహీనానాం, నిహీనులు వార విధీశాధీశులు వాళ్ళు, అంటే పరులు, ఉత్కృష్టులలో ఉత్కృష్టులు వాళ్ళు. ఇక హీనులలో హీనులు మనం అందరం కూడా. అందరికంటే తక్కువ వారు ఎవరు ఉంటారో వాళ్ళకంటే కూడా తక్కువ, వాళ్ళకంటే కూడా తక్కువైనటువంటి వాళ్ళు నిహీనానా. అలాంటి అతి తక్కువ వాళ్ళకి, అకించనులైన వారికి, ఎవరూ గతి లేని వారికి కూడా ముఖ్యం శరణో, ఇదే దిక్కు, ముఖ్యం శరణం ఇది, ఇదే దిక్కు. ఎవ్వరికైనా, ఎంత తక్కువ వారికైనా సరే ఇదే దిక్కు, ఇదే శరణ్యమైనది అని. తదితరహ బాహు, తదితరహ దానికంటే వేరైనా, అంటే దక్షిణ హస్తం కంటే వేరైనా, అంటే మరొక చెయ్యి, ఎడమ చెయ్యి అని అర్థం అన్నమాట. బాహు తదితరహ ఆ దక్షిణ హస్తం కంటే వేరైనటువంటి బాహువు ఏం చెప్తోంది? ఎక్కడుందా బాహువు అంటే ఆజాను నిహిత, ఆజాను నిహిత, ఆజాను నిహితము అంటే జానువులంటే మోకాళ్ళు, మోకాలి వరకు ఉంచబడినటువంటి ఆ ఆజాను నిహిత తదితరహ బాహు. ఏమిటి శరణు అని చెప్తోంది? పాదాంబుజయుగళం సంస్పృశ్య, పాదాంబుజయుగళాన్ని ఉద్దేశించి, ఈ చెయ్యి పాదాలని కదా చూపిస్తోంది, ఆ చెయ్యి కిరీటాన్ని చూపిస్తోంది, మరొక చెయ్యి పాదాలని చూపిస్తోంది. ఏమని చూపిస్తోంది? ఎందుకు చూపిస్తోంది అంటే, ఇదిగో ఇదిగో ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి ఎవరైనా పట్టుకోవడానికి తగినవే, మీకు కూడా ఏమీ దిక్కు కాదనుకోకండి, అందరికీ దిక్కైనవి అని. పాదాంబుజ యుగళం సంస్పృశ్య అనేది ఇక్కడ కూడా తెచ్చుకోవాలన్నమాట. పాదాంబుజ యుగళాన్ని ఉద్దేశించి తదితరహ బాహు, ఆజాను నిహిత బాహు ఏం చెప్తోంది అంటే, నిహీనానాం ముఖ్యం శరణం ఇతి అని చెప్తోందిట. అని కూడా ఎలా చెప్తోంది అంటే, అక్కడైతే వదతి అన్నారు, వదతి అంటే చెప్తోంది, మామూలుగా చెప్పారు. ఇక్కడ స్ఫుటం బ్రూతే, ఆ బ్రూతే అన్నదానికి స్ఫుటం అనే ఒక విశేషణాన్ని కూడా చెప్తున్నారు. అంటే వీళ్ళ లెవెల్ తెలుసు, వీళ్ళ మెంటల్ స్థాయి తెలుసు, వీళ్ళ స్థాయికి తగినట్టుగా ఎక్స్ప్లెయిన్ చెయ్యకపోతే వీళ్ళకి బుర్రకి వెళ్ళనే వెళ్ళదు. అంచేత వీళ్ళకి కొంచెం గంభీరంగా చెప్పే అవకాశం లేదు, స్పష్టంగా చెప్పాలి కనుక స్ఫుటం బ్రూతే. ఇంకా ఆ విషయం పరత్వం మీకు స్పష్టం అయితే అవుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇది, ఈ సౌలభ్యం అనేది మాత్రం స్ఫుటం బ్రూతే స్పష్టంగా చెప్తోంది అనుకోవచ్చు. లేదా బ్రూతే వదతి అని రెండు క్రియలు తీసుకుని స్ఫుటం అని ఉత్ప్రేక్షిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. క్రియా విశేషణంగా చెప్పుకుంటేనే ఇంకా బాగుంటుంది. స్పష్టంగా తెలియచేస్తోంది, స్పష్టంగా చెప్తోంది అనేటటువంటి అర్థంలో ఒక చెయ్యేమో పాదాంబుజ యుగళాన్ని చూపించి, ఇది అందరికంటే తక్కువ వారికి కూడా శరణము అనే విషయాన్ని చెప్తోంది. ఒక చెయ్యి ఉపధానీకృతమైనటువంటి భుజము, ఆ కిరీటము స్వామికే తగినది, ఆయనే పరులలో పరులకి కూడా పరుడు అని పరాత్పరత్వం అనేటటువంటి వైభవాన్ని తెలియచేస్తోంది అని రెండు చేతులని విడివిడిగా ఇందులో వర్ణన చేస్తున్నారు. నిహిత అనుంది చూసారా, ఆజాను నిహిత, ఆ పాదాంబుజములు
మనకి చక్కగా నిక్షిప్త నిధులు అని అనుకోండి. మన మన బీరువాలో లాకర్లో మనం హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖర్చు పెట్టుకోవడం కోసం మనం పెట్టుకున్నటువంటి ధనం ఎటువంటిదో అలాంటి ధనమే స్వామి యొక్క పాదాంబుజ యుగళము. ధనం మదీయం తవ పాద పంకజం. ఇది మనకి స్పష్టంగా యామునాచార్య స్వామి వారు చెప్పారు కనుక మదీయం ధనం, మన ధనం అది. అందుకే నిహిత, ఇదిగో ఇక్కడ పెట్టుకుని మరిచిపోయేవే అని ఆ పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళ పర్సు ఎక్కడో పడేస్తుంది, వెతుక్కుంటుంది, ఈ డబ్బులు ఇక్కడ పెట్టుకుంది, మరిచిపోయింది పాపం అని ఆ పిల్లని పిలిచో, ఆ కూతురునో కోడలనో మనవరాలనో మరొవరినో పిలిచి ఇదిగో ఇదిగో ఇక్కడే పెట్టుకున్నావు, ఇవే నీవే, ఈ డబ్బులు ఈ పర్సు నీదే అని ఎలా చెప్తారో అలాగే స్వామి కూడా ఆ జాను నిహిత, ఆ జానువుల వరకు చేతిని చాపి ఇదిగోటర్రా మీ డబ్బులు, ఇదిగోటర్రా మీ డబ్బులు, ఇదిగో ఇవే మీకు ఆధారం అని తన పాదాంబుజ యుగళాన్ని ఉద్దేశించి ఆ చెయ్యి చెప్తోందేమో అన్నట్లుగా ఉత్ప్రేక్ష చేస్తున్నారు. అంచేత అందరికంటే గొప్పవారిలో గొప్పవారికి అధీశ్వరుడు ఆయనే, తక్కువ వారిలో తక్కువ వారికి దిక్కయ్యేటటువంటి వాడు ఆయనే. అక్కడ పరులలో పరులు, ఇక్కడ హీనులలో హీనులు అనేదాన్ని చెప్తున్నారు. లేదా నిహీనానాం అన్న పదానికి బ్రహ్మరుద్రాదులు అని కూడా చెప్తున్నారు. ఎలాగా అంటే బ్రహ్మరుద్రాదులు అంటే తక్కువ వారు, అంటే పరమాత్మ కంటే అందరూ తర్వాతి వారే కాబట్టి అనే అర్థంలో కూడా చెప్తారు. కానీ మరొక వ్యాఖ్యానంలో చెప్పిందే బాగుంది. గొప్పవారిలో గొప్పవారికి ఆయనే దిక్కు, తక్కువ వారిలో తక్కువ వారికి ఆయనే దిక్కు, ఆయన పాదాలు ఆయన కిరీటము. అక్కడి వరకు చేరగలిగిన వాళ్ళు వాళ్ళవచ్చు, కానీ పాదాల దగ్గరికి ఎవరైనా చేరగలుగుతారు అనే అంశాన్ని ఇందులో మనకి చెప్పు. ఇందులో ఆశ్రయామి శ్రేయామి ఏమీ లేదు. వెనకటి శ్లోకంలో అయితే శ్రేయామి అని నేను చేరుతున్నాను అన్నారు. ఇందులో వదతి బ్రూతే అని మాత్రమే చెప్తున్నారు. వదతి చెప్తోంది, బ్రూతే పలుకుతోంది, అదే చెప్తోంది అనేటటువంటి అర్థంలో ఇందులో మనకి స్పష్టంగా చేస్తున్నారు. అంటే పరత్వాన్ని సౌలభ్యాన్ని కలిపి వర్ణించటం అనేటటువంటి ఒక ప్రక్రియ మనకి ఆళ్వార్ల యొక్క పాసురాల్లో కనిపిస్తుంది. అంటే మణియై వానవర్ కಣ್ಣనై అనేటటువంటి తిరువాయుముడి పాసురాన్ని ఇందులో మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు. మణి అంటే సులభంగా కొంగున ముడి కట్టుకోవడానికి తగినట్లుగా ఉండేది, సౌలభ్య సూచకమైనటువంటి ఒక విశేషణమైతే వానవర్ కണ്ണన్ నిత్యసూరి నిర్వాహకుడు అనేటటువంటిది ఆయన యొక్క పరత్వ సూచకమైనటువంటి ఒక గొప్పతనాన్ని తెలియచేసినటువంటి విశేషణం. ఈ రెండింటినీ వెంటనే ప్రయోగించినటువంటి పాసురమే మణియై వానవర్ కಣ್ಣనై అనేటటువంటి ఒక ప్రయోగం అన్నమాట. అలాగే ఇందులో మనకి పెరియ పెరుమాళ్ళని చూపిస్తూ పెరియ పెరుమాళ్ళకు ఎక్కువ ఉండేటటువంటి పరత్వాన్ని చెప్తున్నారు, పెరియ పెరుమాళ్ళకు ఉండేటటువంటి సౌలభ్యాన్ని చెప్తున్నారు. ఈ రెండింటినీ చెప్తున్నారు కాదు, తానే చెప్పుకుంటున్నాడు. రెండు చేతుల భంగిమలని బట్టి ఆయనే ప్రదర్శిస్తున్నాడు. అవాకి అనాదరహ అని కదా స్వామిని గురించి చెప్తున్నారు. మాట్లాడడు, అస్సలు పట్టించుకోడు అన్నట్టుగా ఉంటాడు పరమపదంలో. అవాకి అయినప్పటికీ కూడా ఆయన చక్కగా నోరు విప్పకుండానే మంచిగా సూచనలని చేస్తున్నాడు అని ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి నాట్య భంగిమలని చెప్తున్నారు. చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఇప్పుడు అంటే వినేవాళ్లలో తెలివితేటలు ఎక్కువైపోయండి, అందుకని చెప్పాల్సిన అవసరం వచ్చింది. రంగనాథుడు వేదాలు చెప్పినాయి, కానీ తాను కూడా అలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే విధీశాధీశత్వాత్ అనడంలో పాండిత్యం లేక పలు రకాలుగా సమన్వయాలు చేసేటటువంటి భ్రమరూపమైనటువంటి సమన్వయాలనన్నింటినీ వాళ్ళ కలిగే సందేహాలని పోగొట్టడం కోసం అంటున్నారు. ఇవాళ చూడండి రకరకాల వాదాలు కదా, ఇంకా అలాంటి వాదాలు ఏం పట్టించుకోకండి, ఇదిగో నేను చెప్తున్నా నా మాట కంటే మీకేమిటి అని ఆయన ఆ చేతిని కిరీటం వైపు చూపించి విధీసాధీసత్వం అనే దాన్ని స్పష్టంగా చెప్తున్నాడు అని అంటారు. నటుడైనటువంటి నటాగ్రణి అంటారు. అలా అగ్రేసరుడైనటువంటి నటుడు కాకనక ఆయన చేతులు రెండు మౌనంగా ఉన్నా ఎంత అద్భుతమైనటువంటి రెండు విషయాలని మనకి అందంగా
ప్రకటిస్తున్నాయి అంటున్నారు ఇందులో. అంచేత పెరియ పెరుమాళ్ల యొక్క నృత్య ప్రదర్శన ఏ శ్లోకాలలో వర్ణింపబడింది అని అడిగితే ఇదిగో ఈ 2 శ్లోకాలే మనకి భావ ప్రకటన హస్తభంగిమలు. ఈ రెండింటిని అంటే చేతుల కదలికలు, కనుబొమ్మల కదలికలు, ముఖంలో భావాలు, ఇవన్నీ కూడా రంగస్థలం మీద నటులు ప్రదర్శించేటటువంటి విషయాలు కాబట్టి అందుకే నటుడు డైరెక్ట్ గా మాట్లాడకూడదు. అంటే నాటకం వేరు, నాట్యం వేరు కదా. నాటకంలో అయితే డైలాగులు ఉంటున్నాయి, కానీ ఇక్కడ నాట్య రంగం ఇది. నాట్యం చేసేటటువంటి వాడు నోరు విప్పకూడదు, నోరు విప్పకుండా భావ ప్రదర్శన చెయ్యాలి. ఎలాగా అంటే దానికి అంగై కళ్ళతో చెప్తారు, పెదవుల కదలికలతో చెప్తారు, ముఖ కనుబొమ్మల కదలికలతో చెప్తారు, చేతుల కదలికలతో చెప్తారు, శరీర కదలికలతోటి చెప్తారు. అంగైరంతర్నిహిత వచనై సూచిత సమ్యగర్థ అని ఆలంకారికల యొక్క ప్రయోగాన్ని మనకి ఇందులో చూపిస్తున్నారు. అంత అందంగా మౌనంగానే మాట్లాడడం, మౌనంగానే ఎదగమని అనేదో పాట మనం విన్నాం చూసారా, అలాంటి ప్రయోగమే చేశారనమాట మనకి భట్టర్ వారు. మౌనంగానే ఎదగమని అక్కడ ఉంది. మనం రంగరాజస్తవంలో మార్చుకుంటే ఏ పదం పెట్టుకుందాం? మౌనంగానే పలకమని మా భట్టరు మాకు చెప్పారు. కానీ హస్తాల రంగనాథుడు అంటున్నాడు అనమాట. భట్టర్ వారు అర్చామూర్తి పలకడు కాబట్టి మౌనంగా పలకడం అనే ప్రయోగం చాలా బాగుంటుంది. ఇక్కడ మౌనంగా పలకడం ఏంటండి, రెండు క్వైట్ ఆపోజిట్ కదా. పలికితే మౌనం కాదు, మౌనం అయితే పలకడం ఉండదు అంటే ఉంది. ఎక్కడ? రంగనాథుడి దగ్గర మౌనంగానే పలుకుతున్నాయి. ఏం పలుకుతున్నాయి? చేతులు కూడా మౌనంగానే ఉన్నాయి, ముఖం కూడా మౌనంగానే ఉంది, కానీ మాటలైతే మనకు వినిపిస్తున్నాయా లేదా? అందుకని మౌనంగా పలకడం అనే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం మనకి పెరియ పెరుమాళ్ల యొక్క భుజద్వయం ద్వారా అవగతమవుతోంది అని భావన చేసుకుంటూ ఎప్పటికీ మనం తర్వాత మన పిల్లలకి కూడా నేర్పిద్దాం ఇవన్నీ. శ్రీరంగం తీసుకెళ్ళినప్పుడు ఇలా చూడండి, ఇలా భావించండి, ఇలా అనండి, ఇలా చూస్తున్నాడు, ఇలా చెప్తున్నాయి అని మనం చెప్పుకుందాం మన పిల్లలకి. చాలు, ఇంకేం మనకి దీనివల్ల ప్రయోజనం అక్కర్లేదు. వాళ్ళకి ఆ రకంగా సేవించగలిగే ఒక రుచిని కలిగిస్తే చాలు, మనం ఈ అనుసంధానం సార్థకం చేసుకున్నట్టే అంటారు. తర్వాత అయిపోయింది. ఒక చిన్న ఇప్పుడు విధీశాధీశత్వాత్ పరాత్పరత్వం అనేది నారాయణ పారమ్యం అనే కదా ఇందులో మనకు చెప్పబడుతుంది. దానికి 4 ప్రమాణాలు ఇచ్చారు. అప్పుడే మనం ప్రమాణాల్లోకి వాళ్ళు బోల్డంత వర్క్ నాకు పెండింగ్ ఉండిపోయింది. ఎప్పుడు మీకు అసలు నేను ఇంకా మెటీరియల్ ఇవ్వాలి, మీరు ప్రిపేర్ అవ్వాలి, టెస్ట్ పెట్టుకోవాలి. ఆ మెటీరియల్ ప్రిపరేషన్కే అసలు టైం అవ్వటం లేదు. అందుకే ఇవి మీరు కొంచెం గుర్తించుకుంటే మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారు అని ఇందులో పరాత్పరత్వాన్ని చెప్పాలి. చెప్తున్నవి ప్రమాణాలు ఎలా మనం తీసుకోవాలి అంటే మొట్టమొదటిది శృతి ప్రమాణం, వేద ప్రమాణాన్ని మనం తీసుకోవాలి. వేదం అంటే అపౌరుషేయం కాబట్టి భగవంతుని నిశ్వసనమే వేదం కనుక అది పరమ ప్రమాణము అని అనుకుంటాం. తర్వాత ఋషులు చెప్తే అది ప్రమాణము, ఆర్షమైనటువంటి వాక్యములు అంటారు. ఋషి ప్రోక్తమైనది కూడా ప్రమాణం అవుతుంది. ఇంకా సంప్రదాయంలో అయితే ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు, ఆచార్యుల యొక్క శ్రీ సూక్తులు మనకి పరమ ప్రమాణము అని చెప్పబడతాయి. ఇప్పుడు చూడండి, విధీశాధీశత్వాత్ అనే ప్రయోగంలో భట్టర్ వారు మనకి వేద ప్రమాణానికి ఆధారం ఉంది, అలాగే ఆర్ష ప్రమాణము చూపిస్తున్నారు, దివ్య ప్రబంధం ఆళ్వార్ల ప్రమాణము చూపిస్తున్నారు, ఆచార్యుల యొక్క ప్రమాణము స్తోత్రాలలో చూపిస్తున్నారు. మొదటిది వేద ప్రమాణము, తమీశ్వరాణం పరమం మహేశ్వరం. ఇందాక మనకి ఈశ్వరులకి కూడా ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు అనేటటువంటి శ్వేతాశ్వతర ఉపనిషద్ వాక్యాన్ని ఇందులో మనకి ప్రమాణంగా చూపిస్తున్నారు. తర్వాత ఇందాక పెట్టారు సునంద, వస్తుంది కదా అని నేను చెప్పలేదు. కేశవ శబ్దానికి కా ఈశ అని 2 పదాలు. కా అంటే బ్రహ్మ అని అర్థము, ఈశః అంటే ఈశ్వరుడు అని అర్థము. మేమిద్దరం నీ శరీరంలోంచి వచ్చాం కాబట్టి నువ్వు కేశవుడవి అని వారు అన్నటువంటి మాటని ప్రమాణంగా చూపిస్తున్నారు. హరివంశ పురాణంలో ఉండేటటువంటి ఒక మాట, వ్యాస మహర్షి విరచితమే కాబట్టి. కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహిన ఆవాం తవాంగే సంభూతౌ తస్మాత్
కేశవ నామవాన్, అంతే కదా, వాళ్ళని సృష్టించిన వాడు కూడా పరమాత్మే కాబట్టి అనేటటువంటి ఆర్ష ప్రమాణం, ఇది పౌరాణికమైన ఋషి ప్రోక్తమైనది కాబట్టి ఆ మాటని ప్రమాణంగా చూపిస్తున్నారు. తర్వాత దివ్య ప్రబంధ ప్రమాణం, ఆళ్వార్ల ప్రమాణాన్ని చూపిస్తున్నారు. నాన్ముగనై నారాయణన్ పడైతాన్ అనేటటువంటి, ఇది నాన్ముగన్ తిరువందాది అని అలాగే ప్రారంభమవుతుంది కాబట్టి నాన్ముగనం తాన్ముఖమాయ్ శంకరనై తాన్ పడైతాన్, ఇది ప్రబంధ దివ్య ప్రబంధ ప్రమాణం అంటే ఆళ్వార్ల శ్రీ సూక్తి ప్రమాణము. ఇంకొకటి ఇంకా మిగిలింది ఏమిటి, ఆచార్య శ్రీ సూక్తులు. దానికి స్పష్టంగా చెప్తున్నారు, వేదాపహార గురుపాతక దైత్య పీడాది ఆపద్విమోచన మహిష్ట ఫలప్రదానై కోర్ణ్య ప్రజాపశుపతి పరిపాలనే. ప్రజాపతి అంటే బ్రహ్మగారు, పశుపతి అంటే ఈశ్వరుడు, ఇద్దరిని కూడా రక్షించినటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి ఆళ్వందార్ స్తోత్ర ప్రమాణము. ఇది ఆచార్య సూక్తులు అనర్థం. అంటే ఇక్కడ 4 ప్రమాణాలు కూడా ఎందుకున్నాయి అంటే, ఒకటి శృతి ప్రమాణము, ఒకటి ఆర్ష ప్రోక్తము, మరొకటి ఆళ్వార్ల సూక్తి, మరొకటి ఆచార్య శ్రీ సూక్తి. ఇలాంటివి ఏవైనా ఉన్నాయా శ్లోకాలు వెతుక్కోవాలన్నమాట. ఇవన్నీ వెతికి నేను మీకు చెప్తే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందులో ఒకటి పరిపూర్ణంగా దీనికి ప్రమాణాలు 4 ప్రమాణాలు చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం మనకి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పారాగ్రాఫ్ ని మీరు టిక్ చేసి పెట్టుకోండి. విధీశాధీశత్వాత్, పరాత్పరుడు అని చెప్పడానికి ఉండేటటువంటి ప్రమాణాలు ఇందులో చెప్పబడ్డాయి. అలాంటి స్వామి యొక్క ఆ బాహువులని మనం సేవించి ఆ బాహువుల ద్వారా వక్త్రామృత సరస్సుని చేరి ఈ సంసార సంబంధాన్ని ఆర్తిని పోగొట్టుకుందాము. స్వామి పాదాల దగ్గరికి చేరి, మనకి ఇంకెవరూ దిక్కు లేదు కాబట్టి, అకించునులలో మనమే అగ్రగణ్యులం కాబట్టి ఆ స్వామి పాదాంబుజాలని మనం చేరాలి అని అనుకుని ఈ 2 శ్లోకాలని ఉపదేశాత్మకంగా ముందుగా అనుసంధానం చేసుకుందాం. దీంతో మనం బాహుద్వయాన్ని సేవించాం. ఇక్కడ ఎప్పటి నుంచి మరి కొంచెం ముందుకి మనం వెళతాము. మరొక దివ్య అవయవ తందర్శనాన్ని చేసుకుంటాం. 6 శ్లోకాలలో 4 శ్లోకాలు రెండింటినీ కలిపి వర్ణించారు. 5వ శ్లోకం దక్షిణ బాహు యొక్క వైభవాన్ని చెప్పారు. 6వ శ్లోకంలో 2 బాహువులని విడివిడిగా చెప్తూ స్వామి యొక్క పరత్వాన్ని సౌలభ్యాన్ని కూడా స్పష్టం చేశారు అని గుర్తుపెట్టుకుందాం. 109